సంతోషకరమైనటువంటి విషయం ఏమి అంటే, ఒక యాగ నిర్వహణ అంటే ఈ రోజుల్లో ఏదో చాలా ధనవంతులైనటువంటి వాళ్ళు లేదా పీఠ ప్రాంగణాలు, మఠ ప్రాంగణాలు, దేవాలయాలు మాత్రమే సంకల్పం చేస్తున్నటువంటి రోజుల్లో భారద్వాజ రుద్రాభిషేక సంఘము అని పేరు కలిగినటువంటి 40 మంది వ్యక్తుల కూడిక మహారుద్రయాగాన్ని మేం చెయ్యాలి అని సంకల్పం చేసి రాఘవేంద్రరావు గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా కృషి చేసి చాలా చక్కగా యాగాన్ని నిర్వహణ చేశారు. అదేదో చాలా కష్టమైనటువంటిది, మన వల్ల ఎక్కడవుతుంది అని ప్రారంభంలోనే ఏ విధమైనటువంటి భయం పెట్టుకోకుండా చక్కటి సంకల్పం చేసుకుని వనరుల్ని సమకూర్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యాగాన్ని నిర్వహణ చేశారు. దానికి ఆ సంఘ సభ్యులే బ్రహ్మస్థానంలో ఉండడం, అందున విశేషించి ఇవాళ పూర్ణాహుతికి ముందు జరిగినటువంటి రుద్రయాగంలో చిరంజీవి దత్తు శ్రీశైలం నుంచి వచ్చారు. ఆయన నిజంగా ఆయన చదివినటువంటి రుద్రపాఠానికి నేను ఎంత పరవశించిపోయాను. మధ్యాహ్నం నేను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా నాకు చెవిలో ఆ మంత్రాలు వినపడుతున్నాయి. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ ఆయన ఆ వేద భాగాన్నంతటినీ కూడా ఉచ్చరించాడు. అది నిజంగా ఏదో శృతి బాక్స్ దగ్గర పెట్టుకుని సంగీత విద్వాంసులు ఎక్కడ శృతి తప్పకుండా ఎలా చదువుతారో అంత నిబద్ధతతో అంత చక్కగా చదివారు. ఆ హవిస్ ఇచ్చేటటువంటి బృందం కూడా అంత అందంగానూ అంత శ్రద్ధాభక్తులతోటి హవిస్సునిచ్చారు. చాలా చక్కటి అనుభూపు. అలా జరగాలి కార్యక్రమాలు. ఈ రోజుల్లో ఏదో ఎవరికో తీసుకొచ్చి దీక్షావస్త్రాలు ఇవ్వడం, వరుణి ఇవ్వడం, వాళ్ళు దాన్ని చేస్తూ ఉండడం, ప్రతి 10 నిమిషాలకి ఋత్విక్కులు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండడం అలవాటైపోయినటువంటి రోజుల్లో ఒక్క వ్యక్తి కూడా అందులో హవిస్సిస్తున్నటువంటి వాళ్ళు కానీ, బ్రహ్మస్థానం కానీ, యాజకులు కానీ ఎవ్వరూ కూడా అసలు అలా అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా కేవలం భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగం మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక దేవాలయ ప్రాంగణంలో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక విశేషమైతే, అందులో ఈషన్మాత్రం కూడా నేను ఏమీ చెయ్యనటువంటి వాడిని తీసుకొచ్చి అంత భక్తితో నా చేత పూర్ణాహుతి చేయించి అవబృధ స్నానం చేయించి ఆ ఇంటికి వెళ్ళి ఋత్విక్కులందరూ భోజనం చెయ్యగానే వర్షపు చినుకులు పడ్డాయి. అంటే దేవతలు దాని చేత ఎంత సంతోషాన్ని పొందారు, ఆ భక్తి చేత వాళ్ళందరూ ఎంత అనుగ్రహింపబడ్డారు అనడానికి అదే ప్రబల సాక్ష్యం. మళ్ళీ సాయంకాలం ప్రవచనానికి అని బయలుదేరుతున్నాం, మళ్ళీ ఒక్కసారి వర్షం పడింది. అంటే దేవతలు పరిపూర్ణంగా అనుగ్రహించారు. ఇది సనాతన ధర్మంలో, అందున ప్రస్తుత సమాజంలో ఒక చాలా చాలా గొప్ప పోకడ. కొద్దిమంది వ్యక్తులైనా సరే పూనికతో నిలబడగలిగితే ఎంత బాగా ఆ యాగాన్ని చెయ్యొచ్చు అనడానికి భారద్వాజ రుద్రాభిషేక సంఘం ఒక మంచి ఉదాహరణని ఆవిష్కరించింది. అందులో బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వారు ఎంత నిబద్ధతతో ఆ శివలింగానికి అభిషేకం కానీ, కార్యక్రమం తాలూకా రూపకల్పన కానీ తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి లేదన్న దాని గురించి బెంగ లేకుండా కార్యక్రమం నిర్వహణలో ప్రోత్సహించి నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా పరమధన్యులు. యథార్థానికి మాటలు చెప్పడం గొప్ప కాదు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప. ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది అని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. సరే, ఇవాళ సాయంకాలం నన్ను ఆధ్యాత్మిక ప్రవచనం చెయ్యండి అని అడిగారు. ఫలానా విషయం మీద మాట్లాడండి అని నాతో ఏమనలేదు. కానీ జరిగినటువంటి క్రతువుని దృష్టిలో పెట్టుకుని బహుశా తత్సంబంధంగా ఏమైనా 4 మాటలు చెప్పమని అడగడం వాళ్ళ ఉద్దేశ్యం అయ్యి ఉంటుందని నేను భావన చేసుకుని దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. చేసినటువంటి యాగము యొక్క పేరు మహారుద్రయాగము. మహారుద్రయాగము అన్న మాటలో ప్రధానంగా అది ఎవరిని ఉద్దేశించి చేసిన యాగము అనేటటువంటిది స్పష్టం చేయబడింది. రుద్రుడి గురించి చేయబడినటువంటి యాగం. అంటే ఆ రుద్రుడు ప్రసన్నుడు కావాలి, ఆ రుద్రుడు అందరినీ అనుగ్రహించాలి అనేటటువంటి కోరికతో చేసిన యాగం.
రుద్ర అన్న శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ అర్థం తెలుసుకుంటే రుద్రాధ్యాయం చదివేటప్పుడు కానీ, రుద్ర పాఠాన్ని జపం చేసేటప్పుడు కానీ, స్వాహాకారంతో యాగ ప్రక్రియగా మార్చేటప్పుడు కానీ, నమశబ్దంతో పూజగా దాన్ని మార్చుకునేటప్పుడు కానీ దాని యందు తాదాత్మ్యత కలుగుతుంది. అందున రుద్రాధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అసలు సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి ప్రాణప్రదమైన మంత్రం ఏదున్నదో 5 అక్షరములు కలిగినటువంటి ఆ మంత్రం పంచాక్షరీ మహామంత్రం అంటాం. ఆ పంచాక్షరీ మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం, రక్షణ చెయ్యడమే వేదం యొక్క ఉద్దేశం. అందుకే మనకి రుక్కు, ఉజ్జు, సామ, అధర్వణ అని 4 వేదాలు. అందులో అధర్వణ వేదాన్ని మళ్ళీ వేరే చెప్పరు. అధర్వణ వేదం ఈ 3 వేదాల్లోకి వచ్చేస్తుంది. అందుకే వేదాన్ని వేదత్రయీ అంటారు. 3గా చెప్తారు వేదాన్ని. చెప్పినప్పుడు రుక్కు, యజ్జు, సామ 3 మిగులుతాయి. ఈ 3 వేదాల్లో యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఇటువైపు ఋగ్వేదాన్ని, ఇటువైపు సామవేదాన్ని కాపలా పెట్టారు. మధ్యలో యజుర్వేదాన్ని పెట్టారు. అంటే యజుర్వేదము అత్యంత రక్షింపబడవలసినటువంటి వేదము, ప్రముఖమైన వేదము అని తెలుస్తుంది. మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలోకి తీసుకెళ్లి రుద్రాధ్యాయాన్ని పెట్టారు. మళ్ళీ ఆ యజుర్వేదం మధ్యలో నమక పాఠంలోకి వచ్చేటప్పటికి అష్టమానువాకం తీసుకొచ్చారు. మళ్ళీ ఆ అష్టమానువాకం చివరికి వెళ్ళేటప్పటికి పంచాక్షరీ మహామంత్రాన్ని అక్కడ వచ్చినటువంటి అనువాకంలోకి చేర్చారు. నమఃశివాయ చ శివతరాయ చ అని. ఆ నమఃశివాయ చ అన్న చకారాన్ని పక్కన పెడితే కూడా అని దానితో కలిపి అన్న చ పక్కన పెడితే నమఃశివాయ అనేటటువంటిది సమస్త వేదముల యొక్క సారం. ఆ సమస్త వేదసారమైనటువంటి పంచాక్షరీ మహామంత్రాన్ని గోప్యం చెయ్యడం, రక్షణ చెయ్యడమే సమస్త వేదముల యొక్క ప్రయోజనం. అంత పరమశక్తివంతమైనటువంటిది రుద్రాధ్యాయం, రుద్రపాఠము అంటారు. ఈ రుద్రపాఠం ప్రత్యేకంగా రుద్రుణ్ణి స్తోత్రం చేస్తుంది. అందుకే ప్రారంభమే నమస్తే రుద్రమంజవ ఉతోత ఇషవే నమః అంటూ మొదలవుతుంది. రుద్రుడు అంటే ఎవరు? రుద్రుడు రుద్రుడు ఎవరో వేదమే చెప్పింది. రుద్రుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆయన రోదతి సర్వాన్ లోకాన్ ఇది రుద్ర అని. సమస్త లోకములు ప్రళయంలో తన యందు తీసుకునేటటువంటి స్వభావం ఎవరికి ఉన్నదో ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది అందరికీ ఏడుపుతో కూడుకున్నదైనప్పటికీ కూడా పరమకారుణ్యంతో ఎవరు సమస్త లోకాల్ని తనలోకి లయం చేసుకుంటాడో ఆయనకి రుద్రుడు అని పేరు. మీరు చూడండి, పుట్టుక ఏడుపే, శరీరాన్ని విడిచిపెట్టడం ఏడుపే. పుట్టినప్పుడు ఏడుపు అజ్ఞానంతో, శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏడుపు అజ్ఞానంతో. ఎవరూ శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకోరు. కానీ శరీరము పరమ అశాశ్వతమైనటువంటిది. అశాశ్వతమైనప్పటికీ అది పరమ పవిత్రమైనది. ఎందుచేత అంటే దాన్ని ఋతుమంతము అని పిలుస్తారు. శరీరంలో ఉంటే తప్ప ధర్మాన్ని అనుష్ఠించడం కుదరదు. ధర్మానుష్ఠానం చెయ్యాలి అంటే ఒక్క శరీరం ఉన్నటువంటి వాడు చెయ్యగలడు తప్ప శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంకా ధర్మానుష్ఠానానికి అవకాశం ఉండదు. మిగిలిన శరీరములు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ధర్మానుష్ఠానానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన శరీరాలకు అవకాశం ఉండదు. ఎవడు ధర్మానుష్ఠానం చెయ్యడో, ఎవడు వేదంలో చెప్పినటువంటి విషయాన్ని పాటించడో అటువంటి వాడు ఈశ్వరుణ్ణి చేరగలిగినటువంటి అవకాశాన్ని పొందడు. అలా పొందకుండా అనేక కోట్ల జన్మలు ఎత్తుతూ శరీరాలు విడిచిపెడుతూ సంసారం చేస్తూ మగ్గిపోతుంటే చివరికి పరమశివుడు చూస్తాడు. అరే, వీడు నన్ను పొందలేకపోతున్నాడురా, ఇంతమంది జీవులు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని మాటలు పుట్టారు, ఎన్ని మాటలు చచ్చిపోయారు, కానీ వీళ్ళు నన్ను పొందలేకపోతున్నారని పరమకారుణ్యంతో, అందుకే లయ ప్రక్రియ యందు పరమకారుణ్యం ఉంటుంది అని శాస్త్రవాక్కు. చాలామంది ఒక తప్పుడు మాట ఒకటి చెప్తూ ఉంటారు, శివుడు చంపేస్తాడంటూ ఉంటారు.
పరమ తప్పు. శివుడు చంపేడు, శివుడు పరమకారుణ్యంతో తనలోకి తీసుకుంటాడు. అందుకే ఆయనంతటి కరుణామూర్తి మీకు ఇంకొకడు కనపడడం. ఆయన మహాప్రళయమునందు ఏం చేస్తాడంటే తనని పొందలేకపోతున్న జీవులందరినీ కూడా తాను పొందేస్తాడు. మనం ఆయన్ని పొందినా ఆయన మనని పొందినా ప్రయోజనం ఒకటే. ఇక పొందలేక పరమేశ్వరుణ్ణి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి చచ్చి సంసారమునందు తప్పించిపోతున్నటువంటి జీవుల్ని చిట్ట చివర ఆయనే పొందేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే ఒక ఉపమానం చెప్పారు. బోలెడని నల్లపూసలు కింద పోసి ఒక మైనపు ముద్ద దాని మీదకొచ్చి ఇలా నొక్కుకుందనుకోండి, నల్లపూసలన్నీ మైనం ముద్దకి ఎలా అంటుకుంటాయో మహాప్రళయమునందు పరమేశ్వరుడు జీవులందరినీ అలా పొందేస్తాడు తనలోకి. ఎందుకు పొందడం అంటే మళ్ళీ యుగం ఏర్పడే పర్యంతము విశ్రాంతినిస్తాడు. అరే మీరు బడలిపోయారా ఈ జీవయాత్రలో, కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి. 2, యుగం మారినప్పుడు దేశకాలముల యందు ధర్మం మారుతుంది. ధర్మం మారినప్పుడు అనుష్ఠాన ప్రక్రియ తేలికవుతుంది. సమాజం అంతా ధర్మానుష్ఠానమనందుంటే ఒక్క వ్యక్తి అధర్మం వైపుకి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే కృతయుగంలో అందరూ తరిస్తూ ఉంటారు. అందుకని మళ్ళీ శరీరాన్ని ఇచ్చి వేరొక యుగంలో పుట్టేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఆ యుగంలో తన ప్రయత్నం చేత అనుష్ఠాన బలం చేత ఈశ్వరుణ్ణి పొందగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. అందుకే మీరు వేదంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే పంచబ్రహ్మమంత్ర పఠనము అని ఒక మాట పరమశివుణ్ణి ఉద్దేశించి చేస్తారు. దాన్ని పంచబ్రహ్మమంత్ర పఠనము అంటారు. అది ఎంత శక్తివంతమైన అంటే ఆ 5 మంత్ర సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః దగ్గర నుంచి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం వరకు పంచబ్రహ్మమంత్ర పఠనం అంటారు. ఈ పంచబ్రహ్మమంత్ర పఠనము ఎంత శక్తివంతమైనది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించారు. శ్రాద్ధ ప్రక్రియ అని ఒక ప్రక్రియ. పితృదేవతలకి పదార్థం పెట్టాలి. పితృదేవతలకి పదార్థం పెట్టేటప్పుడు న్యాయార్జితము కాని పదార్థాన్ని, ఎంగిలైన పదార్థాన్ని వాళ్ళు అసలు ముట్టుకోరు, తీసుకోరు, వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ పదార్థం పితృదేవతలకు అందాలి అంటే అన్నశుద్ధి ద్వారా అంది వేదం. ఆ పెట్టేటటువంటి అన్నము శుద్ధి పొందాలి. అన్నము శుద్ధి పొందాలి అంటే దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అది అసలు న్యాయార్జితమైనటువంటి అన్నమేనా? 2, ఎక్కడా శేషమైనదై ఉండకూడదు. అంటే ముందు రోజు తెచ్చుకున్నటువంటి పచ్చిమిరపకాయల్లో 4 పచ్చిమిరపకాయలు వాడుకుని మిగిలిన పచ్చిమిరపకాయల్లో ఒక్క పచ్చిమిరపకాయ కూడా అందులో వాడడానికి వీలు లేదు అని మార్కండేయ పురాణం. అయినప్పుడు అన్నశుద్ధి చాలా కష్టం తద్దినంలో. పంచబ్రహ్మమంత్ర పఠనం చేస్తూ నెయ్యి పోసి కర్త కుడి చెయ్యి పెడితే చాలు అన్నము శుద్ధవుతుంది అని. కారణం ఏమిటంటే శివపరమైనటువంటి మంత్రాలలో చిట్ట చివరి శివస్వరూపం గురించి ఒక మాట చెప్తారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటారు. నీవు సదాశివుడవు అంటారు. సదాశివ అనేటటువంటి పేరు ఇక బ్రహ్మగారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ అన్వయం అవ్వదు. ఒక్క శివుడికే అన్వయం అవుతుంది. సదా బ్రహ్మ అన్న మాట కానీ సదా విష్ణు అన్న మాట కానీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎప్పుడైనా కొద్దిగా కామానికి కానీ క్రోధానికి కానీ వశులయ్యే అవకాశం ఉంటుంది బ్రహ్మతత్వమునందు విష్ణుతత్వమునందు. కానీ ఎప్పుడూ కూడా అసలు కోపం రావడం కానీ కామం కలగడం కానీ ఉండనటువంటి స్వరూపం ఏదైనా ఉంటే లోకంలో ఒక్క శివస్వరూపం. అందుకే అది సదాశివోం అన్నారంటే సదాశివుడే, ఎల్లప్పుడూ శివుడే, ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఎల్లప్పుడూ సుఖాలనిచ్చేవాడే, శోభనప్రదుడే, మంగళప్రదుడే. అటువంటి వాడు ఆయన కోపంగా ఉన్నాడు అని రుద్రాధ్యాయం మొదలవుతాడు. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటే మీ కోపానికి ఓ నమస్కారము అని. మరి కోపం ఎందుకు వచ్చింది? సదాశివుడని మనమే చెప్తున్నాం, రుద్రుడని మనమే చెప్తున్నాం. మరి ఆయనకి కోపం ఎందుకు అంటే కోపం ఆయనకి రాలేదు, కోపం ఆయన తెచ్చిపెట్టుకున్నాడు అని. అందుకే మీకు లోకంలో ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి యొక్క స్వరూపం ఉంటుంది.
పరమశివుడు ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి ఎప్పుడైనా, సాధారణంగా లోకంలో దాన్ని ఏమని పిలుస్తామంటే పినాకము అని పిలుస్తారు. శివుడు పట్టుకున్నటువంటి ధనస్సు యొక్క పేరే పినాకము. అందుకే ఆయనకు ఒక పేరు పినాకపాణి. పినాకమును పట్టుకున్నటువంటి శివస్వరూపాన్ని కానీ దర్శనం చేస్తే రక్షణ కలుగుతుంది. దానివలన ఏమీ కొంపలు పడిపోవు, రక్షణ జరుగుతుంది. ఈ భూమండలం మొత్తం మీద పరమశివుడు ధనస్సు పట్టుకుని దిగినటువంటి ప్రదేశం ఒక్కటే ఒక్కటి ఉంది. సమస్త భూమండలంలో ఒకే ఒక్క చోట దిగాడు ఆయన. ఒకసారి ఒక ప్రత్యేక కారణానికి దిగాడు అని చెప్పింది శివమహాపురాణం. ఆ పినాకం అన్నటువంటి ధనస్సు భూమికి తగిలేట్టు నించున్నాడు. ఎక్కడ నించున్నాడు అంటే మీ నెల్లూరు పట్టణంలోనే నించున్నాడు. అలా నెల్లూరు పట్టణంలో నించుని ఆయన మళ్ళీ పైకి లేచిపోయినప్పుడు ఆ పినాకాన్ని లాగి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆ పినాకం అనేటటువంటి ధనస్సు కింద గుండ్రంగా ఇలా తిరిగి ఉంటుంది. అది భూమికి గాడి చేసింది. ఆ భూమికి గీత పడింది నిలువుగా. ఆ గీతలోకి నీళ్లు ప్రవహించాయి. పినాకము తీసుకున్నప్పుడు ఏర్పడినటువంటి గాడిలో నీరు ప్రవహిస్తే దానికి పెన్నా అని పేరు వచ్చింది. ఆ నది పేరు పెన్నా నది. అందుకే పెన్నా నది స్నానం అంత ఉత్కృష్టమైనటువంటి స్నానంగా చెప్పబడింది. పంచమవేదమైనటువంటి మహాభారతంలో సింహభాగాన్ని తిక్కనగారు ఆంధ్రీకరించారు అంటే పెన్నా నది స్నాన ఫలితం. నాకు ఈ మధ్య కవల పిల్లలు మనవలు పుట్టారు. పుడితే నేను ప్రతిరోజు నా మనవడిని ముద్దులాడేవాడిని. తెల్లవారుజామున నేను కాసేపు వ్యాయామం కోసం నడవడానికి వెళ్ళిపోతూ వాడు తెల్లవారుజామున లేచి దీపం చూసి ఆడుకుంటూ ఉండేవాడు. పగలంతా తిక్కపెట్టేవాడు. తిక్కపెట్టి ఏడుస్తుండేవాడు. నేను వాడిని తిక్కనా తిక్కనా అని పిలిచేవాడిని నామకరణం అయ్యే వరకు. తిక్కనా, నిద్ర లేచావా, మన ఇద్దరం పినాకిని స్నానం చేసి రంగనాయకుల మంటపంలో కూర్చొని గాయత్రి చేసుకుందాం వస్తావా అంటూ ఉండేవాడిని. పొద్దున్నే పినాకిని అన్న పేరు తెలుసుకోవడం చాలు అని. వాడికి తెలిసో తెలియకో ఓ అంటుండేవాడు వాడు. అలా పినాకిని అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ నదికి పెన్నా అని తర్వాత పినాకిని అని పేరు రావడానికి కారణం పరమశివుని యొక్క చేతిలో ఉండేటటువంటి ధనస్సు పినాకము. పినాకము అన్న మాటకు అర్థం ఏంటంటే పాతి జగదిది పినాకం అని వ్యుత్పత్తి. పాతి జగదిది పినాకం అంటే సమస్త జగత్తులను రక్ష చేస్తుంది. అందుకనే ఆయన గురించి చెప్తూ రుద్రాధ్యాయం ఒక చోట ఉంటుంది, మంగళప్రదమైనటువంటి ఆయుధములను ధరించినటువంటి స్వరూపమున్నవాడు అని పిలుస్తుంది. అంత మంగళప్రదం అంటే చేతిలో ధనస్సు ఎందుకు పట్టుకుంటాడు అంటే సమస్త లోకములను కాపాడడానికి పట్టుకుంటాడు. మరి రుద్రమన్యవ ఉతోత ఉషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటున్నావు. నీ చేతిలో ధనస్సు ఎందుకు, ఆ కోపం ఎందుకు, పక్కన పెట్టేసేయి, వాటికో నమస్కారం అంటున్నావు. మరి అలా అంటే కోపం ఉన్నవాడు కాదా? మరి సదాశివుడని నేనే చెప్పాను ఇప్పటిదాకా, మళ్ళీ మరి కోపం ఎందుకు ఆయనకి అంటే కోపమునకు వశపడినవాడు కాడు, కోపమును నటించినవాడు. దేనికి కోపాన్ని నటించడం అంటే ఎన్ని పాపకర్మలు చేస్తున్నావు కదా, ఈ పాపకర్మలకి ఫలితం ఇవ్వవలసి వస్తుంది. ఇచ్చినప్పుడు ఏమైపోతావో తెలుసా? దాన్ని తట్టుకోగలవా, దాన్ని అనుభవించగలవా అని ఆయన కోపంతో నిలబడతాడు. అదే మనకి బాధాకరము అంట. చెయ్యడం చేసేస్తాం పాపకర్మ, దాని ఫలితం అనుభవంలోకి వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఇంత బాధే తట్టుకోలేనంటే, ఇంత బాధ తట్టుకోలేనన్నప్పుడు ఏం చేస్తారంటే రుద్రాభిషేకం చేయించుకోండి. అందుకే మీరు చూడండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, ఏం చేయమంటారంటే రుద్రాభిషేకం చేయించుకోండి. పిల్లకి పెళ్ళవట్లేదు, రుద్రాభిషేకం చేయించుకోండి. కొడుకు ఉద్యోగం రావట్లేదు, రుద్రాభిషేకం చేయించుకోండి. ఎవడో మనస్సు శాంతిగా ఉండట్లేదండి, రుద్రాభిషేకం చేయించుకోండి. ఒంట్లో బాగుండట్లేదండి, రుద్రాభిషేకం చేయించుకోండి. అన్నిటికీ రుద్రాభిషేకమే అంతే. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి వచ్చి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించిన నాడు తద్దొక్క ఫలాన్ని అనుభవించడానికి భయపడి నిలబడినటువంటి జీవుడు పాప ఫలితాన్ని ఇస్తున్నటువంటి పరబ్రహ్మమును ఉద్దేశించి స్తోత్రం చేస్తాడు. అందుకని చల్లబడు అనడానికి అభిషేకం చేస్తారు. అభిషేకము అన్న మాటకి యథార్థంగా అర్థం ఏంటంటే స్నానము అని. నేను చేస్తే స్నానం, ఈశ్వరుడు చేస్తే అభిషేకం. ఎందుకంటే అది మంత్రపురస్సరంగా ఉంటుంది. అది మలాన్ని పోగొట్టడానికి కాదు,
నేను స్నానం చేస్తే మలం పోగొట్టుకోవడానికి చేసుకుంటాను. నా రోమకూపములలోంచి వచ్చినటువంటి చెమట వలన నాకు పూజార్హత ఉండదు. ఆ పూజార్హత పొందాలి అంటే, మళ్ళీ పూజ చేయడానికి అర్హత సంపాదించాలి అంటే శౌచి సిద్ధి కొరకు స్నానం చేస్తాను. ఈశ్వరుడికి కార్మిక మలము, ఆణవ మలము, మాయిక మలము అని 3 మలములు ఉండవు అని వేదం. మనకి ఆణవ మలము అని ఒక మలం. ఏమిటంటే ఇందులో పంచభూతములు ఉంటాయి, పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ 5 కలవడం చేత దీనికి కొంత మలం ఏర్పడుతుంది. ఇందులో పృథివీ ఉంటుంది, మట్టి. ఆ మట్టి ఉన్న కారణం చేత దీనికి మలం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మట్టి మలాన్ని వదిలిపెడుతుంది. కాసేపు పడుకున్నాను అనుకోండి, కంట్లోకి పుసి చేరుతుంది, చెవిలోంచి గులివి చేరుతుంది, మూత్రస్థానమునందు మూత్రం చేరుతుంది, మలస్థానమునందు మలం చేరుతుంది. ఇవన్నీ ఆణవ మలము, పంచభూతముల కలయిక చేత వస్తూ ఉంటాయి. లోపల ఆకలి ఉంటుంది, తింటూ ఉండాలి, తింటే జీర్ణమైతే పిప్పు వస్తుంటుంది, దాహం ఉంటుంది, నీళ్లు తాగాలి, శేషం మిగులుతుంటాయి. ఇవి ఉన్నప్పుడల్లా ఈశ్వర పూజకి అర్హత కోల్పోతాడు. మళ్ళీ స్నానం చేయాలి. ఈశ్వరునకు ఆణవ మలం ఉండదు. ఎందుకంటే ఆ శరీరం పంచభూతములతో ఏర్పడినటువంటి శరీరం కాదు. 2 కార్మిక మలము అంటారు. నేను ఈ శరీరంతో కొన్ని మంచి పనులు చేస్తాను, కొన్ని చెడ్డ పనులు చేస్తాను. చేసుకునేటటువంటి కర్మలను బట్టి శరీరము యొక్క శౌచము పెరుగుతుంటుంది, శరీరం యొక్క శౌచము తరిగిపోతుంటుంది. అందుకే ఎప్పుడు నిరంతరం మంత్రాధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణుడు అందరితో కలవడు, అందరితో కలిసి అన్నం కూడా తినడు. ఎందుకండి అలాగా, వాళ్ళకి ఎందుకండి అంత ప్రత్యేకత, ఎందుకండి వాళ్ళ గొప్పతనం అని అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే ఒకటే కారణం. ఎన్నో రైలు పట్టాల మీద పెడతాయి, ఆయిల్ ట్యాంకర్లు కూడా పెడతాయి. ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళేటప్పుడు ఒక మాట రాస్తారు, హైలీ ఇన్ఫ్లేమబుల్, చిన్న నిప్పు తగిలితే మండుతుంది. అందుకని ట్యాంకర్స్ని ఎక్కడ పడితే అక్కడ ఆకరు. ఎక్కడ వాటరింగ్ స్టేషన్ ఉందో, ఎక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయో అక్కడే ఆపాలి తప్ప ఆయిల్ ట్యాంకర్స్ని ఏ స్టేషన్లో పడితే ఆ స్టేషన్లో ఆపకూడదు, వెళ్ళిపోతుంది ఆయిల్ ట్యాంకర్. అలాగే మీరు ఒక పగిలిపోయేటటువంటి అతి విలువైనటువంటి వస్తువు, ఒక చక్కటి పరమేశ్వర మూర్తి గాజు దాంట్లో ఉందనుకోండి, దాన్ని కట్టేటప్పుడు దూది పెట్టి కాగితాలు పెట్టి జాగ్రత్తగా కడతారు. ఓ గోటం ఎవరికో దొరకట్లేదని చెప్పి అమాందస్తాలో ఏదో పదార్థం నూరుకోవడానికి ఓ గోటం పంపిస్తున్నారు అనుకోండి, ఒక కాగితం చుట్టేసి పంపించేయచ్చు గోనుగూడలో పెట్టి. గోటానికి పగిలిపోయేటటువంటి అతి సున్నితమైన ఈశ్వరమూర్తికి తేడా లేదు. మంత్రశక్తి అశౌచానికి విరిగిపోతుంది కాబట్టి శౌచాన్ని నిలబెట్టుకుంటుంటారు. శౌచాన్ని నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనేక నియమాలు పాటించాలని వేదం చెప్తోంది. శౌచనిష్టను నిలబెట్టుకొనుట కొరకు అందుకనంత జాగ్రత్తగా ఉంటారు తప్పించి వాళ్ళు అలా ఉండడం ఎందుకంటే వాళ్ళ కోసం కాదు. ఆ మంత్రభాగాన్ని సమన్వయం చేస్తే లోకం సుభిక్షాన్ని పొందుతుంది. ఆ శక్తిని అలా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి అలాగే ఉండాలి. ఏ ఆఫీసర్ గారు ఒక్కరు ఏసీ ఛాంబర్లో కూర్చోవడం ఎందుకు అంటే, మంచి నిర్ణయాలు చెయ్యాలి అంటే దానికి తగినటువంటి వ్యవస్థ ఆయనకు ఉండాలి. ఒక శౌచం నిలబెట్టుకోవలసినటువంటి వ్యక్తికి తగిన వాతావరణం ఆయనకి కల్పించాలి. అంతేకాని ఆయన గొప్పతనం ఏమిటండి అని అనకూడదు. ఒక ఆఫీసర్ ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు అడగవు నువ్వు? దానికి ఎంత విలువో దీనికి అంతే విలువ, వర్ణాశ్రమములైంది. కాబట్టి శౌచము తరుగుతూ ఉంటుంది, శౌచము పెరుగుతూ ఉంటుంది. కానీ ఈశ్వరుడికి అలా ఉండదు, కార్మిక మలము ఉండదు. 3వది ఆణవ మలము, కాయిక మలము, కార్మిక మలము, మాయిక మలము. మాయ వలన అజ్ఞానానికి లోనైపోయి అక్కర్లేని ఆలోచనల్లోకి వెళ్ళి నామరూపముల యందు తాదాత్మ్యత పొంది మలాన్ని పొందుతాడు, అంటే అశౌచాన్ని పొందుతాడు. ఈశ్వరుడు మాయకి వశుడు కాడు, అందుకే ఆయనకి మాయిక మలం ఉండదు. మరి 3 మలములు లేని పరమేశ్వరుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నావు? అభిషేకం ఎందుకు చెయ్యాలో అసలు అభిషేక మంత్రాలలో లేదు, నమక చమకాలలో లేదు. అభిషేకం ఎందుకు చెయ్యాలో అభిషేకానికి సంబంధించినటువంటి ప్రార్థన ఎందున్నది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపన్ ధ్యాయేత్తీప్సిత సిద్ధయే.
ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపమైతే దాని మీద ధారాపాత్ర చంద్రబింబం. ఆ చంద్రబింబంలోంచి కరిగినటువంటి అమృత ధారలు పడుతుంటాయి. అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ చల్లబడిన శివలింగం ఎలా చల్లబడిందో వాళ్ళ మనసులు అలా చల్లబడతాయి, కోరికలు తీరి. బాహ్యంలో అలా చెయ్యలేని దాన్ని లింగాకృతిని కల్పించి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రపురస్సరంగా శైవాగమంలో చెప్పినట్టుగా ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం చెయ్యాలో, శుద్ధజలం ఎప్పుడు చెయ్యాలో, ఏ మంత్రాన్ని అనుష్ఠించాలో ఆ మంత్రాన్ని అలా అనుష్ఠించి చేస్తే అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకైనా తీర్చేస్తుంది కోరికలు. ఒక్కొక్క చోట ఒక తైలభాండంలో తైలం పోసి ఆ తైలాన్ని ఒక్కొక్క ఆవృత్తికి వెళ్ళి ముట్టుకుంటూ కొన్ని వేల పర్యాయాలు రుద్రం చేసేవారు పూర్వం. జపం చేసి ఇదంతా కూడా దీపాల్లో పోసి దీపాలు వెలిగించి రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు ఈ దీపాలు తల మీద పెట్టుకుని ముందు శత్రురాజుకు కనపడేటట్టు వెళ్ళేవారు. ఈ తైలంతో దీపాలు బ్రాహ్మణులు పట్టుకుని శత్రురాజపురంలోకి ముందు ప్రవేశించగానే ఆయన అన్ని విధాలా శక్తిహీనుడైపోతాడు, యువతల రాజు గెలుస్తాడు. మీరు రుద్రానికి వ్యాఖ్యానాలు చదివితే ఒక్కొక్క మంత్రం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉపయోగపడుతుందో, ఎన్ని మాటలు ప్రదక్షిణ చెయ్యొచ్చో, ఎన్ని మాటలు జపం చెయ్యొచ్చో, ఎలా దాన్ని అన్వయం చెయ్యొచ్చో ఎన్ని విశేషాలో చెప్పారు. కాబట్టి ఆయన కోపం ఉన్నవాడు కాడు. ఆయనకి కోపంతో కాదు మనని చూసేది, మనం చేసినటువంటి అయోగ్యమైన పనుల వలన ఏ పనులు చెయ్యకూడదో ఆ పనులు మనం చేస్తుంటే ఆయనకి ఏమిరా నీకు మంచి మనుష్య శరీరం ఇచ్చాను, సత్కర్మలు ఆచరించమన్నాను, ధార్మికంగా బ్రతకమన్నాను, నువ్వెందుకు ఇలా బ్రతకట్లేదు అని మన్ని బాగు చెయ్యడానికి తండ్రి కోపం తెచ్చుకున్నట్టుగా తెచ్చుకు నిలబడతాడు తప్ప కోపమునకు వశుడైన వాడు కాడు. అని శివుడు రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడండి అని అర్థం చెప్పకూడదు. ఆయన పరమదయామూర్తి, పరమ కారుణ్యమూర్తి. అందుకే సదాశివ శబ్దం అన్వయం అవుతోంది. అందుకని 3 లోకములను తనలోకి తీసుకుంటాడు మహాప్రళయంగా. రుద్రుడు అన్న మాటకి ఇంకొక అర్థం చెప్పారు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్ర. ఆయన వేదము అనబడేటటువంటి మంత్రభాగము ద్వారా లోకానికి ధర్మాన్ని చెప్తాడు. ఎవరు శివభక్తి కలిగి ఉంటారో వాళ్ళని ధర్మతత్పరులుగా మారుస్తాడు. అందుకే లోకంలో శివభక్తి కలిగినటువంటి వాళ్ళు పరమ ధార్మికత కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. రామచంద్రమూర్తి అంతటి వాడు అంతటి ధర్మతత్పరుడు కాగలిగాడు అంటే ఒక్కటే కారణం, ఆయన శివార్చన. కృష్ణుడంత శక్తి కలిగిన వాడు కాగలిగాడు అంటే ఆయన శక్తి అంతా శివలింగార్చన యందుంది. నేను చెప్పట్లా, మహాభారతంలో వ్యాసుడే చెప్పాడు అశ్వత్థామతోటి. అర్జునుడంత శక్తివంతుడు కాగలిగాడంటే కారణం శివలింగార్చన వల్ల అంత గొప్పవాడు కాగలిగాడు. కాబట్టి శివార్చన ధర్మానికి కారణమవుతుంది. ధర్మమునకు వ్యుత్పత్తి ధ్రియతేవా జనైరితి ధర్మం. ధర్మం అన్న మాటకి అర్థం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈశ్వరుడు సమస్త భోగములు అనుభవించమని చెప్పాడు మనుష్యుణ్ణి. మనుష్యునికి ఉండేటటువంటి శక్తి వేరు, ఆయన బుద్ధినిచ్చాడు. బుద్ధి వలన మనుష్యుడు ఏం చేస్తాడంటే మిగిలిన ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్పవి ఏమున్నాయో అవన్నీ మనిషి తన కొరకు వాడుకుంటాడు. అలా వాడుకోవడం మిగిలిన వాటికి రాదు. ఓ జింక ఉందనుకోండి, జింకకి మీ ఇంట్లో ఉన్న ఏసీలోకి వచ్చి పడుకోవడం జింకకి రాదు. కానీ జింకని పట్టుకుని జింక చర్మాన్ని ఒలిచి అది వేసి కూర్చుని జపం చేస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు వస్తాయని కూర్చోవడం మనిషికి వచ్చు. ఏనుగు ఉందనుకోండి, మనెవ్వరింటికి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు పీకి తను తిందో, అడవిలో ఉంటుంది. మనం అడవిలో ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాన్ని పెరికి తెచ్చి బొమ్మ చేసి మన ఇంట్లో పెడతాం. చేప ఉందనుకోండి, ఎక్కడో నీటిలో బతుకుతుంది. ఒడ్డున ఉన్న మనుష్యుడు నీటిలో ఉన్న చేపని తాను ఒడ్డున ఉండి వల వేసి పట్టి తెచ్చి తాను తింటాడు. పక్షి ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని తన దగ్గర ఉన్నటువంటి బాణంతో కొట్టి కింద పడగొట్టి మనుష్యుడు తింటాడు. పక్షి ఎగరవలసినటువంటి ఆకాశంలో తాను ఎగురుతాడు రెక్కలు కట్టుకుని. ఇవి మనుష్యుడు మిగిలిన భూతములలో ఉండేటటువంటి గొప్పతనాన్ని
అంతటినీ తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇవి మిగిలిన ప్రాణులు అనుభవించవు. ఓ కుక్క ఉందనుకోండి, రాత్రి నిద్రపోకుండా యజమానిని రక్షిస్తుందని వాడికి తెలుసు. ఒక కబళం దానికి పెట్టి రాత్రి దాన్ని విప్పి ఇంట్లో తిరగమని తాను నిద్రపోతాడు. ఓ గాడిద ఉంటే బరువులన్నీ దాని మీద వేసి మోయిస్తాడు. ఓ గుర్రం ఉంటే దాని మీద ఎక్కి కూర్చుని దాన్ని దౌడు తీయించి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఏ ప్రాణి యందు ఏ శక్తి ఉందో దాన్ని తనకి అనుకూలంగా వాడుకుంటాడు మనుష్యుడు. మిగిలిన ప్రాణులు మనుష్యుని అలా వాడుకోవు. ఇప్పుడు ఇంత బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చిన పరమేశ్వరుడు ఏం చేశాడంటే, వీడికి ఇంత శక్తి కట్టపెట్టేస్తున్నాను కనుక నువ్వు భోగములను అనుభవించేటప్పుడు ఇలా అనుభవించాలి, నువ్వు బ్రతికున్నంత కాలం ఇలా అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ఇలా బ్రతకాలి అని ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయమే వేద మంత్రములుగా వస్తాయి. అందుకే మంత్ర సమన్వయం లేకుండా మనం ఏ క్రియాకలాపం చెయ్యం. ఏ క్రియ చెయ్యండి మంత్రభాగం వస్తుంది. ఓ గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకుంటున్నాడు. గురువుగారు వచ్చి పక్కన కూర్చుని స్నాతకం చేస్తారు. స్నాతకంలో చెప్తారు, నీకు పెళ్లి చేశాను కదా అని నువ్వు నీ తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని విడిచిపెడతావేమో. మాతృదేవోభవ, నువ్వు నీ భార్య కలిసి సేవించాలి అమ్మని, నువ్వు నీ భార్య కలిసి సేవించాలి తండ్రిని. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి ఫలితం ఇంటికొచ్చినటువంటి అతిథిని సత్కరించాలి. అంతేకాని అతిథి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా ప్రవర్తించకూడదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవన్నీ గురువుగారు వచ్చి చెప్తారు. ఏ ఆశ్రమంలోకి వెళ్ళండి, వేదం ఎందుకు అలా ఆశ్రమం మారమందో, ఎలా బ్రతకమందో దాన్ని వేదం ఉంచి చెప్తారు. ఆ వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకాలి, వేదం ఎలా చెప్పిందో అలా భోగం అనుభవించాలి. భోగం నువ్వు అనుభవించు, ఎవరు వద్దని లేదు. నీకు ఒక చక్కెర పొంగలి తినాలనుంది, తినచ్చు. కానీ అది మధుర పదార్థం కాబట్టి ఎవరో ఒక అతిథికి ప్రయత్నపూర్వకంగా పెట్టకుండా నువ్వు తినకూడదు. ఎప్పుడు మధుర పదార్థం తిన్నా వేరొకరికి పెట్టి తాను తినాలి, లేకపోతే అది విషం అవుతుంది. మధుర పదార్థం ఆకర్షణీయం, అందుకని దాన్ని ఇంకొకళ్ళకి పెట్టి తాను తినాలి. నువ్వు అనుభవించు, ఇల్లు కట్టుకో, ఈశ్వరానుగ్రహం అనాలి. ఏది చెయ్యి భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించాలి తప్ప అహంకార బుద్ధితో అనుభవించడాన్ని వేదం ఒప్పుకోదు. ఒంట్లో ఓపిక ఉంది కదా అని ఏది పడితే అది చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. నీకు ఎంత శక్తి ఉన్నా నీ శక్తి అంతా కూడా కామరూపంలో నీ మనసు యందు ప్రకటనమైనప్పుడు భార్య యందు మాత్రమే నిలబడాలి. అది కామము ధర్మము చేత కట్టబడుతున్నప్పుడు ఆమె ధర్మపత్ని, కామము ధర్మబద్ధమవుతుంది. నీకు శక్తి ఉంది, నువ్వు అధికారంలో ఉన్నావని బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించకూడదు. ధార్మికంగా మాత్రమే సంపాదించాలి. అందుకే అర్థము ధర్మము చేత ముడిపడుతుంది. నీ దగ్గర తండ్రి తాత ఇచ్చిన ఆస్తి కోట్లుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ధర్మానికి మాత్రమే అర్థాన్ని వ్యయం చెయ్యాలి. నీకు దానం చెయ్యాలనిపించింది కదా అని నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రయోజనానికి దానం చేయకూడదు. పాత్రత నెరిగి దానం చెయ్యాలి. నీకు ఎవరు పాత్రలో ఎవరికి ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో చేత కాకపోతే గురువుగారిని ఆశ్రయించాలి. గురువుగారిని అడిగి గురువుగారు చెప్పినటువంటి పనికి వ్యయం చేయాలి తప్ప ఉన్నది కదా అని వ్యయం చేయడానికి వీల్లేదు. అన్ని చోట్ల ఈశ్వరుడు నువ్వు ఇలా బ్రతుకో, ఇలా ఉండవలసిందే. ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో ఈశ్వరుడి గురించి జపం చేయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్ధ సముపార్జనం చేయి. 3 సంధ్యల యందు సంధ్యావందనం చేయి. చీకటి పడిన తర్వాత భోగం అనుభవించు. ఎప్పుడెప్పుడు భోగం అనుభవించాలో, ఎప్పుడు అనుభవించకూడదో సమస్తాన్ని వేదంలో ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని ధర్మము అంటారు. ఆయన నువ్వేవీ అనుభవించడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, పైశాచికత్వం. అక్కడ ఎదురుగుండా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి నువ్వు తినద్దు అన్నాను అనుకోండి, అది పైశాచికత్వం. ఆయన అనుభవించవద్దు అనలేదు, అనుభవించు, కానీ ధార్మికంగా అనుభవించు. నేను ఎలా చెప్పానో అలా అనుభవించు. తండ్రి కొడుక్కి 10 రూపాయలు ఇస్తాడు పాఠశాలకు ఎడుతున్నప్పుడు, ఇవి ఉంచుకో నీ దగ్గర అంటాడు. ఎందుకు నాన్నగారండి, మీరు డబ్బులు కట్టారుగా, నేను రోజు స్కూల్ బస్సులో వెళ్ళి స్కూల్ బస్సులో వచ్చేస్తానుగా, అమ్మ క్యారేజీ ఇస్తుందిగా, క్యారేజీ తింటానుగా, ఇంకెందుకండి నాకు 10 రూపాయలు అన్నారు అనుకోండి. తండ్రి ఒక మాట చెప్తాడు, ఏ కారణం చేతనైనా అకస్మాత్తుగా
ఏ బస్సు టైరో పంచరై ఎక్కడో ఉండిపోతే నువ్వు ఇంటికి రావలసి వస్తే ఆటోలో, అప్పుడు ఈ 10 రూపాయలు ఏం చేసుకో, అప్పుడు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకోని ఇచ్చాడు. ఇప్పుడు 10 రూపాయలు కొడుకు దగ్గర ఉండడమూ తప్పు కాదు, 10 రూపాయలు తండ్రి ఇవ్వడమూ తప్పు కాదు. కానీ ఈ 10 రూపాయలతోటి స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు అనుకోండి పిల్లాడు, అప్పుడు తండ్రి శిక్షిస్తాడా? శిక్షించాలి. తండ్రి ఇచ్చిన 10 రూపాయలే, వద్దన్న దానికి కొడుకు వాడకూడదు. నాన్నగారండి నిన్న వస్తున్నప్పుడు బస్సు టైర్ పంచర్ అయిపోయింది, హోర్న వాన, మన ఇంటికి 2 రూపాయలు ఇచ్చుకుంటారు, అయినా ఆటో వాడు 10 రూపాయలు అడిగాడు, మొన్ననే కదా నాన్నగారండి నాకు జ్వరం వచ్చింది, అందుకని 10 రూపాయలు ఇచ్చేసి ఆటోలో వచ్చేసానండి అన్నాడు. ఏం పర్వాలేదు నాన్న అంటాడు కొడుకు. ధర్మము అన్నమాట అలా ఉంటుంది. ఈశ్వరుడే సమస్త భోగములను అనుభవించమని కేంద్రం వల్ల ఇస్తాడు. కన్నిచ్చాడు చూడు, నేను చూడద్దంటలేదు, చూడు కంటితో హాయిగా ఈశ్వరుని చూడు. ఒక జలపాతాన్ని చూడు, పరమేశ్వర సృష్టి. ఒక పర్వతాన్ని చూడు, అబ్బా ఈశ్వర సృష్టి. ఒక పెద్ద మర్రి చెట్టుని చూడు, ఏమి ఈశ్వర సృష్టి, పొంగిపో. ఒక ప్రవాహాన్ని చూడు, ఈశ్వరుడు, పొంగిపో. చూడవద్దని ఈశ్వరుడు అనలేదు, కానీ కంటితో చూసేటప్పుడు చూడకూడని చూపు చూడకూడదు. ఆ చూపు కంటి చూపు కాదు, కంటి వెనక మనసు ధర్మంతో నిలబడాలి. నీ కంటికి ఒక అందమైన స్త్రీ కనపడింది, మా తల్లి కామాక్షి కంచి నుంచి బయలుదేరి ఇవాళ నాకు దర్శనం ఇవ్వాలని ఆవిడ రూపంలో వచ్చింది. అమ్మా నీకు ఒక నమస్కారం అన్నావు. ఇప్పుడు నీ యందు ఏ దోషమూ లేదు, మనసులో దోషం ఉంది. కన్ను చూడటం అందరికీ చూస్తుంది, మనసు దోషభూయిస్తుందో చూసింది. పాపము అంటే ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా వాడుకున్నాడు. ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. తండ్రి 10 రూపాయలు ఇస్తే ఆటోలో ఇచ్చిన కొడుకుని చూసుకుని ఎలా సంతోషిస్తాడో అలా సంతోషిస్తాడు ఈశ్వరుడు. దానికి ధర్మము అని పేరు. ఆ ధర్మం తెలుసుకోవడం గొప్ప కాదు, అనుష్ఠించడం గొప్ప. రావణాసురుడికి ఈ ధర్మం తెలుసు, రాముడికి ఈ ధర్మం తెలుసు. మరి రాముడి చేతిలో రావణుడు ఎందుకు మడిచిపోయాడు అంటే, ఎవడు ధర్మాత్ముడో వాడి ముందు అధర్మాత్ముడు నిలబడలేడు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావన్న దానితో సంబంధం ఉండదు, నువ్వు ధర్మాన్ని ఎంత పట్టుకుంటావన్న దానితో సంబంధం ఉంటుంది. ఈశ్వరానుగ్రహానికి కారణం ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని లోకానికి వేదం రూపంలో ఇచ్చిన వాడెవరు? ఆయనే, రుద్రుడు. అందుకే వృత్యా ధర్మం అవలోకయతివా ప్రాపయతివా, లోకానికి ధర్మాన్ని ఇచ్చాడు, ఆ ధర్మం పట్టుకునేటట్టుగా చేస్తాడు. కొంతమంది చూడండి బ్రతికేస్తూ ఉంటారు, కానీ జీవితమంతా అధర్మమే. ఎక్కడ ఒక్క చోట ఒక్క విషయాన్ని పట్టుకో. అలా విషయాన్ని పట్టుకోకుండా తిరిగేస్తున్న వాడెవరున్నాడో వాడికి ధర్మం పట్ల అనురక్తి కలిగేటట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు. అంటే రోజు రుద్రాన్ని జపం చేసిన, రుద్రాధ్యాయం విన్న, రుద్రాభిషేకం చేయించుకున్న, రుద్రయాగం చూసిన, రుద్రయాగం చూసి ప్రసాదం తిన్నా ఏమొస్తుంది అని అడిగాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకోవడం వస్తుంది. ధర్మం పట్టుకుంటే ఏమొస్తుందండి అని అనుకోండి, పరమేశ్వరుడి పట్ల ఎంతో సంతోషం కలిగి ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడైతే సమస్త కాలముల యందు రక్షణ కలుగుతుంది. మనని మనం రక్షించుకోలేము, ఈశ్వరుడు రక్షించాలి. ఆయన రక్షించాలి తప్ప మనని మనం ఎక్కడ రక్షించుకుంటాం? ఆయన రక్షించాలి అంటే ధర్మాత్ముడై ఉండాలి. ఎవడు ధర్మం పట్టుకున్నాడో వాణ్ణి ఈశ్వరుడు సర్వకాలముల యందు రక్షిస్తూ ఉంటాడు. అందుకే ధర్మాన్ని లోకానికి వేద రూపంలో ఇచ్చినవాడు, వేద రూపంలో ఇచ్చిన ధర్మాన్ని పట్టుకునేటట్టుగా ఉత్సాహాన్ని పూనికని కల్పించేవాడు ఎవరున్నాడో ఆయనకే రుద్రుడని పేరు. ఇప్పుడు నాకు రుద్రుడితో సంబంధం లేదు, నాకు రుద్రుడు అక్కర్లేదు, నేను రుద్రుణ్ణి పూజ చేయను, నేను రుద్రాభిషేకం చదవను, నేను శివలింగానికి అర్చన చేయను, శివ దర్శనం చెయ్యను, శివాలయానికి రాను, శివుడి గురించి నింద చేస్తాను అంటే నువ్వేమవుతావు? ఒక హిరణ్యకశిపుడు అవుతావు, ఒక హిరణ్యాక్షుడు అవుతావు, ఒక రావణాసురుడు అవుతావు, ఒక కుంభకర్ణుడు అవుతావు. ఎంత కాంచనలంకని పరిపాలిస్తే మాత్రం రావణాసురుడికి ఉన్నత గతులు కలిగాయి. నువ్వు ఒక రామచంద్రమూర్తివి కావాలి అంటే, ఒక ధర్మరాజు గారివి కావాలి అంటే శివానుగ్రహం వినా మార్గము లోకమునందు లేదు. అందుకని ఆ శివానుగ్రహం కొరకు రుద్రస్వరూపాన్ని పట్టుకోవలసిందే. చాలా మంది వక్ర వ్యాఖ్యానం ఏం చెప్తారంటే, రుద్రుడు అన్నమాట
ఉన్నప్పటికీ కోపంతో ఉన్నవాడు అని చెప్తారు. అసలు దానికి రుద్రుడికి సంబంధం ఎక్కడా లేదు. ఆయన కోపం ఉన్నవాడైతే పంచబ్రహ్మ మంత్ర పఠనంలో సదాశివోం అన్న మాట వేదం పలకనే పలకదు. ఆయన సదాశివ స్వరూపం. రుత్ అంటే ఇంకో అర్థం ఉంది. రుత్ అంటే సంసారము, రుత్ అంటే మోహము, రుత్ అంటే మాయ. ఇది తన భక్తుల పట్ల ద్రావయతీతి, అన్వయం కాకుండా చూసేవాడెవరో ఆయనకి రుద్రుడంటారు. పరమశివభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి వ్యామోహానికి వశుడైపోకుండా, పాడైపోకుండా ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఎప్పుడూ కాపాడుతుంటాడు రుద్రుడు. అలా కాపాడుతూ గనక వచ్చేటటువంటి శక్తి ఏది ఉందో దాన్ని రుద్రశక్తి అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రుద్ర పారాయణ చేస్తే వస్తుంది. శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారని వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన స్వామివారి దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నారు. మా భార్య ఒంట్లో బాగోలేదండి అన్నారు. అంటే వెంటనే స్వామివారు అన్నారు, నీకు రుద్రాధ్యాయం వచ్చా అన్నారు. వచ్చు, నేను జపం చేస్తాను. మరి ఇంకేం జపం చేసి తీర్థమి అన్నారు. నేను ఒక నెలలు శృంగేరిలో ఉండాలని వచ్చాను, మరి ఆమె ఇంటి దగ్గర ఉంది, ఏం పర్వాలేదు, రుద్రం జపం చేసి ఆయన చేత్తో ఆమె చేత్తో పట్టుకు లోపలకు పుచ్చుకుంటోందని భావన చేసి ఇక్కడ తీర్థం విడిచిపెట్టన్నారు. ఆయన శృంగేరిలో కూర్చుని రోజు రుద్రం చదివి తీర్థం విడిచిపెట్టాడు. అక్కడ ఆయన భార్యకి రోగం కుదిరిపోయి చక్కగా ఆమె స్వస్థత కలిగింది. రుద్రము రుద్రమే. రుద్రమంత్రం లాంటి మంత్రం, రుద్రాధ్యాయం లాంటి పాఠం వేదంలో ఇంకొకటి లేదు. నేను పొద్దున్న ఏదో మాటల సందర్భంలో ఉంటున్నాను. రుద్రంలో ఉన్నటువంటి భాగాన్ని, రుద్రంలో మంత్రభాగం ఎంత అందంగా నడుస్తుందో ఆ ప్రక్రియని కావ్యాలలో ఋషులు దాన్ని అనుకరించేటటువంటి ప్రయత్నం చేసి శక్తి తీసుకొచ్చారు. నమక భాగము, చమక భాగము అని రెండు భాగాలుగా నడుస్తుంది రుద్రపాఠం. అందులో నమక భాగం విశేషమైనటువంటి శక్తి. కొన్ని ఉభయతర నమస్కారాలు, రెండు వైపులా నమస్కారంతో ఉంటాయి. ఒకవైపు మాత్రమే నమస్కారంతో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయం చేసినప్పుడు సూర్య భగవానుడిని ఉద్దేశించి నమక పాఠం కొంత భాగాన్ని అనుకరించాడు. అందుకే ఆదిత్య హృదయానికి అంత శక్తి వచ్చింది. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ నమక పాఠాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకెళ్ళి చూపించారు. నమక చమకాల లాంటి శక్తి, నమక చమకాల లాంటి అందం ఇంకా దేనికి లేదు. వేదంలో ఒక మాట చెప్పారు, రుద్రపాఠం చదివేవాడికి కూడా రుద్రపాఠం యొక్క అర్థం తెలియాలని నియమం లేదు. నేను నిజంగా ఒక మాట చెప్పాలంటే రుద్రపాఠం యొక్క అర్థం తెలుసుకుంటే వాడు ఋషి, అంత గొప్ప శక్తి. కానీ రుద్రపాఠానికి అంతటికీ అవతల ఆయనకి అర్థం తెలియాలా అంటే తెలియాలి అని నియమం ఏమీ లేదు. అది విస్ఫోటం. తెలిసో తెలియకో వెళ్ళి పెట్రోల్ డబ్బా దగ్గర అగ్నిహోత్రం వెలిగించాడు, అది భగ్గున మండిపోతుంది. రుద్రమంత్ర పఠనం జరుగుతుండగా ఆ ప్రాంగణంలో కూర్చుంటే చాలు ఆ శక్తి ఆవహిస్తుంది. శబ్ద తరంగముల యందు వెలువడుతుంది ఆ శక్తి. అది ఎంత దూరం వరకు వెడుతుందో అంత దూరం వరకు కాపాడుతుంది. కాబట్టి రుద్ర పాఠం అంత గొప్పది. ఆ రుద్ర పాఠంలోనే, అందుకే నేను మీతో ఈ మాట అన్నాను కాబట్టి ఇదే విషయాన్ని మీకు రుద్రశక్తిగా ఎలా అన్వయం అవుతుంది అన్నది ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తాను. అష్టమానువాకం అత్యంత శక్తివంతము అని నేను మీతో అన్నాను. అష్టమానువాక ప్రారంభం దేంతో అంటే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని మొదలు. నమ సోమాయ చ అని మొదలుపెట్టారు. స ఉమ సోమ, పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు అన్నప్పుడు ఇక ధనస్సు పట్టుకున్నవాడు కాడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు ఉత్తర దిక్కుని చూస్తూ కూర్చుంటాడు. ఆయన యొక్క మూర్తి గురించి లింగపురాణం చెప్పింది. మంగళాంతనం దేవం యువానమతి మంగళం జావేత్ కల్పతరోర్మూలే సుఖాసీ సహోమయ అని చెప్పింది.
ఉత్తర దిక్కుని చూస్తూ కల్పవృక్షం కింద కూర్చుంటాడు. ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. ఆ మూర్తికి సోమ అని పేరు. సోమ పార్వతీ సహితుడు. సోమ శబ్దం ఎప్పుడైనా సోమమూర్తిని ఒక్కసారి స్మరించిన, మనసులో నమస్కరించిన, ఆ పేరు ఉచ్చరించిన ఉత్తరక్షణం కలిగేటటువంటి ప్రయోజనమేమి అంటే రక్షణ. మీరు ఏ కోరికతో కూర్చున్నారో ఆ కోరిక ధార్మికమైతే, మీకు మంచిదైతే, అది మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేదైతే తీర్చేస్తారు. అలా కూర్చున్న మూర్తికి మంగళాయతన మూర్తి అని పిలుస్తుంది శైవాగమం. కాబట్టి నమ సోమాయచ రుద్రాయచ. సరే, ఆ సోముడే రుద్రుడు. రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని మళ్ళీ చెప్పకూడదు. రుద్రుడు అంటే ధర్మ ప్రతిపాదన చేసేవాడు. నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ. అద్భుతాన్ని ఆవిష్కరించిందండి రుద్రం. ఒకే సూర్యస్వరూపాన్ని రెండుగా చెప్పింది. తామ్రాయచ అరుణాయచ. తామ్రాయచ అన్న మాటకు అర్థం ఏంటంటే, సూర్యబింబం ఉదయించేటప్పుడు మొట్టమొదట మీరు చూస్తే ఆకాశం అనేటటువంటి స్త్రీ లలాటమునందు ఎర్రటి కుంకం పెడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది బింబం. అందుకే భూమి మీద ఉండి చూస్తే అంటే నా ఉద్దేశం, భూమి మీద సూర్యోదయాన్ని చూస్తే సూర్యోదయం ఎప్పుడూ సక్రమంగా తెలియదు. సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని చూడాలి. సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయాన్ని చూస్తే ఆదిత్య హృదయం ఎంత గొప్పదో, రుద్రపాఠం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సముద్రం, ఆకాశం రెండు కలిసిపోయినట్టుగా ఉంటుంది ఒక బిందువు. ఆ రెండు కలిసిపోయినట్టు ఎక్కడుందో అక్కడ సముద్రంలోంచి పైకి తేలినట్టుగా వస్తాడు. పండు పైకి వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. వచ్చే ముందు గుర్తు ఏమిటంటే తామ్రబింబం వచ్చింది అంటారు. నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ. ఆ బింబం వచ్చిందని గుర్తు ఏమిటంటే, తూర్పు నుంచి పశ్చిమం వరకు ఒక ఎర్రటి గీత పడుతుంది, ఒక సరళరేఖ. అది పడడం ఎక్కడ బాగా కనపడుతుంది అంటే సముద్రంలో కనపడుతుంది. ఆ బింబం ఎర్రటి ముద్ద కింద వస్తుంది కుంకల్లాగా. అక్కడి నుంచి సముద్రం అంతా కూడా ఎర్రటి గీత ఒకటి పడుతుంది. అలలు కదులుతున్నప్పుడు కుంకం కలిసిపోయిన నీళ్లు కదులుతున్నట్టు, పక్కన నీలంగా ఉన్న నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. మిగిలిన సముద్రం అంతా నీలంగా ఉంటుంది. ఈ సార ఒక్కటి కుంకం కలిసిపోయిన నీళ్లల్లా పడుతుంది. అంత ఎరుపుతో వస్తుంది. సముద్రం అంతా ఎరుపు గీత పడి కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ రూపం. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి లైట్ వేస్తే ఎర్ర కాంతి ఎలా వస్తుందో అలా పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. అడ్డంగా ఏమైనా భవనాలు అవి ఉంటే వాటి మీద ఎరుపుతో ప్రకాశిస్తాయి అన్నీ. అలా పడుతుంది. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అనే అమ్మవారి రూపంలో ఉత్ ఆ పైకి లేస్తున్న బింబాన్ని చెప్పారు వ్యాసుల వారు. అది తామ్రాయచ, ఆ ఎరుపు బింబం. ఆ ఎరుపు బింబం ఉపాస్యయోగ్యం. ఆ ఎరుపు బింబమే పరమేశ్వరుడు. ఆ ఎరుపుతనంలోనే ఆరోగ్యకారకత్వం అంతా ఉంటుంది. ఎవరు ఆ బింబం ఏర్పడేటప్పటికే స్నానం చేసి వచ్చి నిలబడి నమస్కారం చేస్తాడో వాడికి సూర్యాంతర్గతమైన మూర్తిగా పరమశివుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంగళప్రదుడు కనుక సూర్యుడే శివుడు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిరోంబర మహానాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముఖ్యస్థకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంతటా నిండిపోయినటువంటి చైతన్య స్వరూపుడుగా శివుణ్ణి పట్టుకోలేకపోతే 8 మూర్తులుగా శివుణ్ణి పట్టుకోవాలి. దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అందుకే శివుడికి పూజ 8 నామాలతోటి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, అలా 8 నామాలు చెప్తాం. అందులో కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 శివుడే.
ఆ కోణార్కలో సూర్యలింగం శివలింగం అయితే సూర్యబింబము శివుడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక చోట గాయత్రీ స్వరూపంగా భర్గస్వరూపం ఎవరు అని అడిగారు. శివుడే అని చెప్పారు. అసలు గాయత్రీ మంత్రానికి అంత శక్తి ఎక్కడిది అంటే భర్గస్వరూపం చేత. భర్గుడెవడు అంటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు. సుందరకాండ ప్రారంభంలో తతో రావణనీతాయ అన్నప్పుడు వా బీజాక్షరం గాయత్రి మహామంత్రంలో ఆ వాకి అధిదేవత భర్గుడు. అందుకే సుందరకాండలో సముద్రం దాటుతున్నటువంటి హనుమ కథ విన్నా, ఆ హనుమ గురించి విన్నా అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే భర్గస్వరూపంగా ఉన్నాడు అందులో హనుమ. అటువంటి ఆ భర్గస్వరూపం ఏది ఉన్నదో అది ఆరోగ్యకారకము, అది బ్రహ్మతేజస్సుకి కారణము, అది మంత్రశక్తి ఆవాహనకు కారణం. ఆ కాలమునకు ముందు అంటే ఆ ఎర్రటి బింబం తామ్రాయచ, ఆ బింబం రావడానికి ముందే స్నానం చేసేసి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఎవరు జపం చేస్తున్నాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కూర్చున్నవాడు అని గాయత్రీ మంత్ర వ్యాఖ్య. వెన్నుపావు నిటారుగా పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా, ఇక వదలకూడదు, ఊపిరి పీల్చకూడదు, పీల్చిన దాన్ని కుంభకం చేసి 24 అక్షరాల్ని స్వరంతో చెప్తూ ఎవరు అర్ఘ్యం విడిచిపెడతాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినట్టు. 3 మాటలు విడిచిపెట్టాడు కాబట్టి వాడు 3 మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఇప్పుడు 3 మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత అసలు అతని తేజస్సు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా మంత్రశాస్త్రం చదివితే అన్నిటికన్నా మనిషి దుర్నిరీక్షుడు ఎప్పుడవుతాడంటే, అసలు దేవతలు కూడా చూడలేని రూపం ఎప్పుడు పొందుతాడంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించినా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేసిన. రామాయణం బాలకాండలో వశిష్ఠ మహర్షి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మదండంతో ఉపసంహారం చేశాడు. చేసినప్పుడు దేవతలందరూ ఆయన్ని చూడలేకపోయారు. విశ్వామిత్రుడంతటి వాడు ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానమే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు. అది వాతావరణమునందు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అందుకని వేదం దాన్ని అనుష్ఠాన సమయము అంది. ఆ సమయంలో కూర్చుని ఎవరు మంత్రం చేస్తారో బ్రహ్మచారి ప్రత్యేకం గాయత్రి నిలబడి చెయ్యాలి. ఆ సమయంలో నిలబడి ఆ గాయత్రి చేసిన ఉపదేశ మంత్రాన్ని తదేక దీక్షతో ఆ మంత్రాధిష్టాన దేవత దర్శనం చేస్తూ చేసిన విస్ఫోటన శక్తి వస్తుంది. లోపల అంత మంత్రశక్తి ఆవహిస్తుంది. అంత గొప్ప కాలం అది. అందుకని లోకాన్ని అనుగ్రహించడానికి అనుష్ఠాన కాలముగా తామ్రబింబంగా వచ్చేవాడు ఎవరంటే ఆయనే. నమస్తామ్రాయచ అరుణాయచ. తామ్రబింబానికి అరుణబింబానికి తేడా వస్తుంది. ఎర్రటి మూర్తి కొద్ది క్షణాల్లో లేత ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఆ లేత ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు మీరు సముద్రపు ఒడ్డున కూర్చుని ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పాను అనుకుంటే చూడండి, సముద్రం మీద ఉన్నటువంటి ఎర్రటి చార చెరిగిపోతుంది, సముద్రం అంతా నీలంగా అయిపోతుంది. కానీ బింబం మాత్రం ఎర్రగా ఉంటుంది. మీరు మాంసనేత్రంతో చూడొచ్చు. అప్పుడు ఇంకా తర్వాత బంగారు రంగులోకి వస్తుంది. ఆ బంగారు రంగు చివరకు వచ్చేటప్పటికి ఇక దుర్నిరీక్ష, ఇక మీరు కంటితో చూడండి. ఇక కంటితో చూస్తే ఆ కన్ను వేరొక వస్తువుని చూడడానికి పనికిరాదు, కాసేపు దృష్టి మందగిస్తుంది. అంత దుర్నిరీక్ష ఉంటాడు. చూడడానికి యోగ్యమైన బింబం అంటే నేను కొన్ని బహిరంగ వేదిక మీద చెప్పకూడదని మంత్రశాస్త్ర భాగానికి సంబంధించిన ధ్యాన ప్రకరణం చెప్పట్లేదు, కానీ అసలు ఆ బింబాన్ని ఎలా చూసి ధ్యానం చెయ్యాలన్నది మంత్రశాస్త్రంలో పరమాద్భుతమైన విశేషంగా వర్ణిస్తారు రుద్రవ్యాఖ్యానానికి. కాబట్టి తామ్రాయచ అరుణాయచ, ఆయన ఎరుపు తగ్గిపోయింది అంటే అనుష్ఠాన శక్తిలో నువ్వు మంత్రం పూర్తి చేసేసి అగ్నికార్యం వైపుకి వెళ్ళిపోవాలని గుర్తు. బ్రాహ్మణ జీవితం అంటే ఆయనే కాలమునంతటినీ కూడా విశేష బలాన్ని సంతరించుకోవడానికి దైవానుగ్రహాన్ని పరిపుష్టం చేసేటటువంటి కాల విభాగం చేసే మూర్తిగా ఉంటాడు ఆ రుద్రుడే. నమస్తామ్రాయచ అరుణాయచ, ఆ విభాగాన్ని బట్టే అనుష్ఠానం. ఎవడు దానికి ముందు లేచి స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేస్తున్నాడో వాడు ధన్యాత్ముడు. అలా లేవకపోతే ఏమవుతుంది అంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తాను ఆ రూపంతో వస్తున్నా వినియోగించుకోలేదు కాబట్టి కృతఘ్నుడు.
కృతజ్ఞుడు కనుక వాడిని శిక్షిస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తామ్రాయచ అరుణాయచ, ఈ రుద్రుడే నిజమేనండి మీరు చెప్పారు బాగుంది, కానీ మాకెలా తెలుస్తాయి ఇవన్నీ? ఆయన అలా ఉన్నాడని, ఆ అనుష్ఠానం చేయాలని, అప్పుడు నించోవాలని, ఇప్పుడు కూర్చోవాలని, ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాలని, అర్ఘ్యం ఇవ్వడానికి అధికారం లేనివాడు సూర్యస్తోత్రం చేయాలని, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే అష్టమానువాకంలో ఒక మాట చెప్పారు రుద్రుడు గురించి చెప్తూ, నమ శంభవేచ మయోభవేచ అన్నారు. శంభవేచ అంటే సమస్త సుఖముల యందు, సుఖకారకముల యందు, సుఖ సాధనముల యందు సుఖానుభూతినిచ్చే రూపంగా ఉండేటటువంటి వాడు శివుడే. అంటే మీరు పట్టుకున్నారో లేదో, నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఎదురుగుండా అన్నం పెట్టి నెయ్యేసి వంకాయ కూర సాత్వికంగా ఉండి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ అన్నం నా కడుపు నింపేదిగా, ఆ నెయ్యి చక్కటి రుచినిచ్చేదిగా, ఆ వంకాయ కూర నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండి, నేను పరమానందంతో దాన్ని తింటున్నప్పుడు సుఖాన్ని పొందేటట్టుగా వంకాయ కూరలో సుఖాన్ని, అన్నంలో సుఖంగా, నీతిలో సుఖంగా మారి నా మనసు రంజిల్లేటట్టు చేస్తున్నవాడెవరో వాడు శివుడు. కాబట్టి సంభవీచ సంభావయతీతి ఇది శంభు. ఎక్కడెక్కడ ఏ సుఖం మీకు అనిపించినా సుఖంగా ఉన్నవాడు శివుడే. అయితే చిత్రం ఏంటో తెలుసా, ఆయన యందు ఒక లక్షణం ఉంది. కేవలము సుఖాల్ని ఇచ్చేటటువంటి వాడిగా ఉండిపోయాడు అంటే నీ యందు పరిపూర్ణానుగ్రహం ఉన్నవాడు కాడు. అప్పుడు కర్మక్షయం చేస్తాడు. గత జన్మలలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు చేసిన పుణ్యాన్నో సుఖాలుగా మార్చి అనుభవింపచేసేస్తుంటాడు. పోతోంది ఆ పుణ్యం అంతా. ఇప్పుడు ఎవడు ఆ సుఖాలన్నీ పొందుతూ అసలు ఇందులో సుఖం అన్నది ఎలా వచ్చింది, నేను ఎలా అనుభవిస్తున్నాను, ఎవడు ఇందులో ఉండి నన్ను సుఖపెడుతున్నవాడు, ఏ కారణానికి సుఖపెడుతున్నాడు, ఎవడా పరమాత్మ, ఆయన్ని చూడాలని తాపత్రం ఎవడు పొందాడో వాడికి మయోభవేచ, సుఖములయందు సుఖముగా ఉన్నటువంటి వాడెవడో వాడు దర్శనమిచ్చే ముందు ఈ విషయ సుఖముల ఎందుండేటటువంటి సుఖ లాలసని విరగ్గొట్టేస్తాడు. అందుకే ఇక వాళ్ళకి సుఖమునందు అనురక్తి ఉండదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. మహాపురుషుడు, వారి పేరు ఒక్కసారి రోజు తెలిస్తే పాపాలన్నీ పుట్టక అంతటి మహాపురుషుడు వారు. పీఠాధిపతులు. చక్రవర్తికి ఎటువంటి అనుగమించేటటువంటి శ్రేణి ఉంటుందో అటువంటి ఉంటాయి పీఠాధిపతికి. ఆయన అన్నీ విడిచిపెట్టి ఒక దేవాలయం బయట కాషాయ వస్త్రం కప్పుకొని సమాధి స్థితిలో పడుకుని ఉండేవారు. అంటే ఇప్పుడు ఆయనకి బాహ్య సుఖాలు సుఖం కాదు, అన్నిటికన్నా సుఖం ఏదంటే తనలో ఉన్నటువంటి శివుడితో తాను రమిస్తూ ఉండడమే సుఖం. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు మోక్షమును పొందాడు అంటారు. మోక్షమును పొందాడు అన్న మాటకు అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి నేను శరీరం కాదు, నేను ఆత్మ అని ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఆయన ఇక్కడే కైవల్యాన్ని పొందాడు అంటారు. ఆయన మోక్షాన్ని పొందేశాడు అంటారు. మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది అనుకోకండి, పొరపాటు. మోక్షం అనేటటువంటిది దేని వల్ల వస్తుంది అంటే ఇక్కడే శరీరంతో ఉండగానే ఈ శరీరము నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని ఆత్మగా తాను నిలబడిపోతాడు. ఇక శరీరంతో సంబంధం పెట్టుకోడు, శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఓ దీనికి ఆకలిస్తోంది, దీనికి దాహం వేస్తోంది, అది నిద్రపోయింది అంటాడు. రమణ మహర్షిని పత్రికా విలేకరులు అడిగారు, మీరు రాత్రి నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది నిద్రపోయింది అన్నారు. ఇది నిద్రపోవడం ఏంటి మరి, మీరు ఇది నిద్రపోవడాన్ని చూస్తున్నారు. ఇది పోతోందని చూస్తున్న సాక్షి చిట్ట చివరికి ఇది పడిపోతుంటే ఇది మృత్యువుని పొందుతున్నా చూస్తూనే ఉంటారు. ఓ దీనికి ఊపిరి అందట్లేదు, ఇది పడిపోతోందని చూస్తూ ఉంటాడు. సాక్షి కాబట్టి ఆయనకి సుఖ దుఃఖాలు లేవిగా, అది పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి శరీరం లేదు కాబట్టి విదేహముక్తి పొందారట. అందుకే మహాపురుషుల విషయంలో వారు శరీరంతో ఉన్నంతసేపు జీవన్ముక్తులు. పరమాచార్య స్వామి వారు ఉండేవారు, వారు శరీరంతో ఉన్నంత కాలం వారు జీవన్ముక్తులు, వారు మోక్షమే పొందారు. కానీ శరీరంతో తిరిగారు మన మధ్యలో, అది మన అదృష్టం. ఆఖరణ 100 ఏళ్ళు వచ్చాక శరీరం వదిలిపెట్టారు. ఇప్పుడు విదేహముక్తి పొందారు ఆయన
ఆయన దేహంతో లేరు. కానీ నన్ను నమ్మండి, పరమాచార్య ఇప్పుడే ఇక్కడే నా పక్కనే నాకన్నా ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్నారు. వారి అనుగ్రహమే నా చేత మాట్లాడిస్తోంది. అది విదేహముక్తి అంటారు. శరీరం పడిపోయి అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉంటారు. అది విదేహముక్తి. ఆ ముక్తి ఎందువల్ల వస్తుంది అంటే వైరాగ్యము కారణముగా వస్తుంది. వైరాగ్యం ఎందుకు వస్తుంది అంటే ఈ సుఖాలన్నీ తాత్కాలికాలు. వంకాయ కూరేసుకు అన్నం తిన్నాను, ఎంతసేపు తింటాను ఆ కూర అన్నం? ఓ 10 నిమిషాలు. తర్వాత ఇంకా తింటావా అంటే వద్దంటాను. శాశ్వత సుఖం ఎందుకు అయింది అది? పైగా నేను వంకాయ కూర తిన్నాను, అటువైపు పంక్తిలో కూర్చున్న ఆయన వంకాయ కూర అండి నాకు వద్దన్నాడు. మరి నాకు వంకాయ కూర సుఖం ఇస్తే మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఒకడికి సుఖమైనది వేరొకడికి సుఖము కాకపోవచ్చు, దుఃఖము కావచ్చు. కానీ ఎంత తాగినా ఎంత అనుభవించినా సుఖస్పర్శ ఎందు దుఃఖస్పర్శ కలగనిది ఏదో దాన్ని ఆనందం అంటారు. అది సుఖము కాదు, ఆనందము, నిత్య సుఖము అంటారు దాన్ని. నిత్య సుఖము ఆనందము. ఆ ఆనందము మోక్షము. తాను ఆత్మగా నిలబడతాడు. అప్పుడిక ఏముంది ఏమి లేదు అన్నదాంతో సంబంధం లేదు, పరమ సంతోషంతో ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ అంటారు భజగోవిందంలో శంకరాచార్యులు వారు. అదిగో స్థితికి వెళ్ళిన వాడెవరో వాడు నమ శంభవేచ మయోభవేచ పైకెత్తాడు శివుడు. ఒక స్థానంలోంచి ఇక్కడ సుఖాలివ్వడమే కాదు, ఆ సుఖాల నుంచి ఈ అప్పుడప్పుడు దుఃఖంగా మారిపోయేటటువంటి ఈ సుఖాల కన్నా కూడా అతీతముగా ఉండి సుఖ దుఃఖాతీత స్థితిలో నిత్యానందముగా ఉండిపోయేటటువంటి ఆత్మ యొక్క ఎరుకని అనుభూతిని అనుభవంలోకి వచ్చేటట్టు చేసి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి పునర్జన్మ లేని స్థితికి తీసుకువెళ్ళి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మమునకు మయోభవేచ అని పేరు. అది నాకు కలగాలని కోరుకోవడం అభిషేకం చేయడం. ఆయన చల్లబడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ అనుగ్రహం నాకు కలగాలి, శంకరా నన్ను ఆ మార్గంలో నడిపించండి అని అడుగుతాడు. అందుకు చేస్తాడు అభిషేకం. నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడు ఎవరు అంటే ఈ మాంసనేత్రంతో ఈ లోకంలో చూడడానికి వీలైనటువంటి పరమశివ స్వరూపం ఒక్కటే ఉంటుంది, తండ్రి ఒక్కడే. శంకరుడు అని పేరు ఆయనకి. శంకరోతి ఇది శంకర. ఆయన కొడుకు విషయంలో ఎప్పుడూ ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే వీడు ఎలా సుఖపడతాడని ఆలోచిస్తాడు. అందుకే నెలకి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి నాన్నగారండి, పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయి రాత్రి 12ంటికి వస్తున్నాను అన్నాడు అనుకోండి, 10 లక్షల రూపాయలు పీడా పోతే పోయిరా, 1,00,000 రూపాయలు ఇచ్చినా చాలు 10ంటికి వెళ్ళి 5ంటికి వచ్చేది ఉంటే చూడరా అంటే. కొడుకు సుఖపడాలి తండ్రికి తప్ప కొడుకు బాధపడుతుంటే తండ్రి చూడలేడు. కొడుకు సుఖపడడానికి కావలసినవన్నీ తండ్రి చేకూరుస్తాడు. అందుకే కొడుకుకి భార్యగా ఎవరుండాలో చెప్పగలిగిన సమర్థుడు తండ్రి ఒక్కడే. తండ్రి దృష్టికి తెలుస్తుంది వీడు ఈయనకి భార్య అయితే నా కొడుకు సుఖపడతాడని తెస్తాడు. రామాయణంలో దశరథుడు చేశాడు కనుక రాముడు చేసుకున్నాడు. ఎందుకంటే తండ్రి తీర్పుకు ఎదురుండదు, శంకరుడై తీర్పునిస్తాడు. అందుకే ఈ దేశంలో వరుడు కానీ వధువు కానీ తన భార్యని తన భర్తని తాను చూసుకోకూడదు, తండ్రి చూస్తాడు. అది కారణం. శంకరాయచ. తండ్రి కన్నా సుఖం చూసేవాడు లోకంలో ఎవరుంటాడు? ఓ 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి వరుడు రావాలని, వాళ్ళకి వివాహం చేయాలని కష్టపడి సంపాదించి ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేసి ఓ ఫ్లాట్ కొని ఆ పిల్లలు సంతోషపడాలని, వాళ్ళు ఉన్నతిలోకి రావాలని, నిజంగా వాళ్ళకి మంచి భర్తలు వచ్చేసి వాళ్ళిద్దరూ కాపురానికి వెళ్ళిపోయాక మళ్ళీ అయ్యో ఆడపిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారని దిగులు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ కూర్చునేవాడు ఆయనే. మళ్ళీ పోన్లే నా పిల్లలిద్దరూ సుఖపడుతున్నారు కదా అని మురిసిపోయేవాడు ఆయనే. తండ్రిని మించిన శంకరుడు ఉండడు లోకంలో. శంకరుడు ఎక్కడ ఉంటాడంటే తండ్రిలోనే ఉంటాడు. తండ్రికి నమస్కారం చేయడం అంటే శంకరుడికి నమస్కారం చేయడం. శంకరుడి పక్కన ఉండేది సా ఉమా కాబట్టి అమ్మకి నాన్నకి చేయడం, పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేయడం. కాబట్టి నమ శంకరాయచ. తండ్రి రూపంలో శివ మీరు ఈ లోకంలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది అర్థం కాకుండా అభిషేకం చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండి తీరుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మాకు తెలియదు కదండి, మరి అభిషేకం చేస్తున్నాం కదా, ఇంత ఫలితం వస్తుందా? ఇంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
అర్థం అయ్యేట్టు చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే, అందుకే పక్కనే మళ్ళీ ఉంటుంది, నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ. మయస్కరుడంటే ఆచార్యుడు. తాను చదువుకుని తాను ఆచరించి తాను తరిస్తున్న వాడెవడో వాడే మళ్ళీ గురువుగా వచ్చి మీకు కూడా చెప్తాడు. ఆ గురువు రూపంలో వచ్చి శాస్త్రాన్ని ప్రబోధం చేసేటటువంటి వాడెవరున్నాడో ఆయన శివుడే. శివుడే వస్తాడు ఆ రూపంలో, ఎవరో రారు. అందుకని ఆచార్యుడెవరు? శివుడే. ఆ ఆచార్యుడు లేనినాడు అసలు అనుష్ఠానము తెలియదు. ఇది ఇందుకు చేస్తున్నామని తెలియదు, ఇది ఇందుకు చేయకూడదని తెలియదు. రుద్రం గురించి ఆచార్యుడి వలన విన్నారనుకోండి, అప్పుడు మరింత ప్రీతి ఏర్పడుతుంది. ఓ తప్పకుండా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, పూనికి ఏర్పడుతుంది. కాబట్టి శాస్త్రాన్ని చెప్పేటటువంటి ఆచార్య రూపంతో వచ్చి కేవలము ఇక్కడ భోగాలను అనుభవించడమే కాదు, ఇక్కడ భోగాలతో పాటుగా పైలోకాలలో స్థానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి పుణ్యకర్మలు ఆచరించడానికి, పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి వలన వైరాగ్యం ఏర్పడి, వైరాగ్యం వలన మోక్షం ఏర్పడేటట్టుగా మార్గము చేసి నీకు బోధ చేసి నీకు అనురక్తి కల్పించడానికి నీకు కాళ్ళు చేతులతో కనపడుతున్న వాడెవరో కాదురా పరమశివుడు వచ్చాడు ఆ రూపంలో. కాబట్టి మయస్కరాయచ. అందుకే ఆచార్యునకు నమస్కారము పరమేశ్వరునకు నమస్కారమే. నేను అదే అన్నా రాఘవేంద్రాలతో, మీరు యాగం చేస్తే నేను పూర్ణాహుతి ఎందుకు చేశానో తెలుసా? మీకు నా ఎందు గురుభావం ఉన్నది కనుక, అధికారం ఇచ్చింది కనుక శాస్త్రం చేశాను, లేకపోతే నేను చేసి ఉండేవాడిని కానని చెప్పాను. కాబట్టి మయస్కరాయచ. అయితే చిత్రం ఏమిటంటే, శివానుగ్రహం కలిగిందని దేని చేత గుర్తుపట్టవచ్చు? శివానుగ్రహం కలిగిందని గుర్తుపట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి అనువాకం కనుక చమకంలోంచి ముందు దాన్ని తీసుకుంటారు. తీసుకుని శివలింగం మీద పువ్వు పెట్టి పొడి విభూతి వేసి మొదలు పెట్టమంది శ్రీవారు. పొడి విభూతి వేసి అభిషేకం మొదలుపెట్టు అని. అలా మొదలు పెట్టే ముందు ఒక మాట చదువు, శంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే అంటూ చెప్తారు అనువాకం. అది చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని మాటలకి ఎక్కడ చెప్పగలను, వ్యాఖ్యానం అవుతుందా? కొన్ని నెలలు పట్టేటటువంటి విశేషం. ఎప్పుడో ఈశ్వరుడు అనుగ్రహిస్తే మా కాకినాడ అయ్యప్ప స్వామిలో కూర్చొని చెప్తాను. కాబట్టి అందులో ఒక మాట అంటారు, సూషాచమే సుదినంచమే అంటారు. సుదినంచమే అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అందుకే పక్కనే శయనంచమే అని ఉంటుంది. శయనంచమేకి సుదినంచమేకి ఏమిటి సంబంధం? శయనంచమే అన్న మాటకు అర్థం ఏంటంటే తలగడ, మంచం, పరుపు, దుప్పటి నాలుగింటిని కలిపితే శయనం అంటారు. దానంత దోషభూయిష్టమైన వస్తువు ఇక ప్రపంచంలో వేరొకటి లేదు. అన్నిటికన్నా దోషభూయిష్టమైన వస్తువు ఏది అంటే శయనం ఒకటే. పడక, మంచం అంత హీనపక్షం. అందుకే శరీరత్యాగం కూడా మంచం మీద చేయకూడదు, కింద పడుకోబెట్టేస్తారు శరీరత్యాగం చేసేటప్పుడు. ఆ మంచం మీద కానీ శరీరం విడిచిపెడితే మళ్ళీ దానికి చాలా అల్లరి ఉంటుంది, అందుకే కింద పడుకోబెడతారు. అంత అల్లరున్నటువంటి శయనాన్ని తీసుకొచ్చి శివుడితో కలపడం. మరి శయనంచమే అని దాన్ని ముందు తీసుకొచ్చి అభిషేకంలో చెప్తున్నారు, మరి దోషం కాదా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శయనంచమే అన్న మాటకు అర్థం కేవలం తలగడ, దుప్పటి, మంచము, పరుపు అని కాదు, భోగకారకము అని అర్థం. మంచం మీద ఏం చేస్తాం? పడుకుంటాం, విశ్రాంతి పొందుతాం. అమ్మయ్యా అంటాడు. మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు, మంచం మీద పడుకోవడం నిద్ర పట్టడానికి. మీరు పడుకున్నారా లేదో? అన్నం తింటే కడుపు నిండచ్చు, మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందని నమ్మకం లేదు. మనసు స్థిమితంగా ఉండకపోతే నిద్ర పట్టదు. కానీ మంచం మీద పడుకోవడం ఎందుకంటే నిద్ర పట్టడం కోసం పడుకుంటాడు. మంచం మీద కూర్చొని ఇంకేమీ చేయకూడదనడానికి కారణం అదే. ఇప్పుడు నిద్రపోతే అశౌచ స్థితి, అలా పడుకున్నాడు. ఇప్పుడు నిద్ర ఎందు సమస్తమైన ఇంద్రియములు శక్తిని మళ్ళీ పొందాయి. రెండు, అది భోగకారకం. ఆ మాటని నేను ఇంకంతకన్నా వ్యాఖ్యానం చెయ్యక్కర్లేదు. అటువంటి మంచం ఏదుందో, మంచం దేనికి ప్రతినిధి అంటే నీకు కలిసొచ్చిన సమస్తానికి ప్రతినిధి. నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు, ఆ కొత్త ఇంట్లోకి చాలా కొత్త వస్తువులు తెచ్చావు. ఇవన్నీ కలిపి ఏమిటంటే శివుడు నిన్ను అనుగ్రహించాడని గుర్తు. ప్రతి సోమవారం ఏ ఊళ్ళో ఉన్నా తెల్లవారేటప్పటికి ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే కానీ కాఫీ కూడా తాగవు. గోపాలకృష్ణ గారు దెబ్బలాడినా కూడాను
అలా చెయ్యగా శివుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఓ మంచి ఇల్లు ఒకటి నువ్వు కట్టుకోగలిగాడు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడం గొప్ప కాదు, ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వాడు సుషాచమే. ఆ వాడికి శివానుగ్రహం పరిపుష్టమైందని దేని చేత లెక్క కట్టవచ్చు అని అడిగారు. వాడు ఆ ఇంటిని ఈశ్వర కార్యమునకు మొదట వెచ్చిస్తాడు. ఓ రుద్రయాగం చేసి అందులో వంటలు చేయిస్తాడు. ఓ రుద్రయాగం చేసి ఋత్విక్కులకి అందరికీ అందులో అన్నం పెడతాడు. అదంటే ఆయన కోరుకుంటే అయింది అనుకుంటున్నారేమో, శివానుగ్రహం కలిగింది కాబట్టి అయింది. అందుకే ఆ అనువాకంతో లెక్క తేల్చుకోమన్నారు. కలిగిందా లేదా లెక్క పెట్టాలంటే ఆ అనువాకం, అందుకే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. శంచమే, సమస్త సుఖాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ సుఖం నుంచి చిట్ట శివానుగ్రహం వరకు, వైరాగ్య సుఖం మోక్ష సుఖం వరకు అక్కడే ఉన్నాయి కాబట్టి అది సుదినంచమే. ఎక్కడ నువ్వు సంధ్యావందనం చేశావో ఆయన తామ్రాయిచ అరుణాయిచ, నువ్వు సంధ్యావందనం చేయవు, అభిషేకం చేయవు, ఎందుకు నీకు అది ఉపయోగం ఉంది? ఆయన తామ్రాయచ అరుణాయచ అయితే నీకు దాని వైభవం చెప్పే గురువు గారు ఒకరుంటే మయస్కరాయచ, ఆ మయస్కరాయచ ఉంటే నువ్వు సూక్ష్మాచమే అనుష్ఠానంలోకి తీసుకొస్తే, శయనంచమే బాహ్యమనందు భోగాలు వస్తే, సుదినంచమే నువ్వు దాన్ని ఈశ్వరుడు కొరకు మళ్ళీ వెచ్చించిన రోజు ఏదుందో ఆ రోజు నీకు శివానుగ్రహం పండిందని లెక్క పెట్టడానికి యోగ్యమైన రోజు అది సుదినంచమే, అది మంచి రోజు. కాబట్టి నేను 2-3 మంత్రాల్ని కలిపి చెప్పాను ఇప్పుడు మీకు. మీరు అలా అల్లగలిగితే, రుద్రంలోంచి మీరు తీయగలిగితే సమస్త వేద సారము రుద్రమునందు, సమస్త వేద సారం. రుద్రాన్ని తిప్పి ఎటువైపు నుంచి ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో కలపచ్చు అన్నారనుకోండి, శివస్థుతి అన్నారనుకోండి, కొన్నిటికి కలిపితే శివస్వరూప వ్యాఖ్యానం వచ్చేస్తుంది. యజ్ఞము అన్నారనుకోండి, చమకంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి దాని గురించి వ్యాఖ్యానం చేస్తే మొత్తం యజ్ఞ స్వరూపం అంతా వచ్చేస్తుంది. అలాగే తరించుట అన్న మాట ఒకటి తీసుకున్నారనుకోండి, రుద్రంలోంచి తరించుట అన్న మాటని అన్వయం చేస్తే మొత్తం తరించే ప్రక్రియ వచ్చేస్తుంది. ఎందుకని నమస్తారాయచ, శివుడే తరింపచేయువాడు శివుడు. తరింపచేయువాడు శివుడు ఎలా అయ్యాడు? రామనామం కదా చెప్తుంటారు. మరి తారాయచ తరింపచేయువాడు అన్న మాట ఏంటంటే దాటించువాడు అని. దాటించువాడు అంటే దేన్ని దాటిస్తాడు ఆయన? మధ్యలో ఏదో నదో సముద్రమో ఉంటే దాన్ని దాటి వెళ్ళిపోతే దాటిపోయాడు అంటారు, తరించిపోయాడు అంటారు. మనం దేన్ని తరించాలి? సంసారమును తరించాలి. సంసారం అంటే ఏమిటి? జనన మరణ స్వరూపమైనటువంటి పునరావృత్తికి సంసారం అని పేరు. సంసారము అంటే భార్యా బిడ్డలు కాదు. భార్యా బిడ్డలు బయట ఉంటారు, పిచ్చి అభిమానంతో లోపలికి చేరిపోతే సంసారం అవుతుంది. ధర్మంతో ఎక్కడ వరకు పట్టుకోవాలో అక్కడ వరకు పట్టుకుంటే అది సంసారం కాదు, వాళ్ళ ధర్మానికి ఉపకరణం. నా భార్య ఉందనుకోండి, నేను అవబృతం చెయ్యొచ్చు. నా భార్య ఉందనుకోండి, నేను పూర్ణాహుతి చెయ్యొచ్చు. భార్యాహీనుడు అనుకోండి, ఉత్తరీయం ఎడభుజం మీద కూడా వేయడానికి వీల్లేదు, కుడి భుజం మీద వెయ్యాలి. ఎందుకంటే 10 మంది గుర్తుపట్టాలి, ఈయన ఏ మంగళ కార్యానికి పనికిరాడు అని గుర్తు. ధర్మపత్ని లేదు, ఏ పని చేయడానికి వీల్లేదు. అందుకే ఒక మహాత్ముడు ఏడిచాడు, భార్య పోతే ఉసే నువ్వు ఇక్కడి భోగాలు పట్టుకుపోవడం కాదు, నాకు ఊర్ధ్వలోకాల్లో కావలసిన పుణ్యాన్ని కూడా ఎత్తుకుపోయావే అన్నాడు. ఎందుకని? యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, ఆఖరికి తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం కూడా చేయకూడదు. అందుకని ఆమె ధర్మపత్ని. ఇప్పుడు ఆమె ఎందుకు నువ్వు స్వీకరించావు నీకు అర్థమైతే ఆవిడ ధరిస్తుంది, నువ్వు ధరిస్తావు. ఎందుకు ప్రవేశించారో ఆవిడికి నీకు కూడా తెలియకపోతే కూడబెట్టుకుని సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. ఆ వ్యవస్థకు అర్థం తెలియనప్పుడు ధర్మపత్ని అన్న మాటే నిరంతర భోగానికి, అర్థం లేని లోభానికి కారకమై ఇద్దరూ చెడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎందుకు స్వీకరించాలో నీకు తెలిసి ఉంటే, నీకు కర్తవ్యత దృష్టి ఏర్పడితే దాని వలన నువ్వు సంసారమును తరించిపోతుంటావు, దాటిపోతుంటావు. ఇప్పుడు నువ్వు దాటడానికి ఏది కారణం అంటే తెప్ప, ఓడ కారణం. ఇప్పుడు ఆ పడవెక్కి వెళ్ళిపోతున్నావు, ఏమిటా పడవ? ధర్మమే పడవ. నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమంలో ఉన్న నియమాన్ని జాగ్రత్తగా పాటించేటట్టుగా బుద్ధి ప్రకాశించడమే ధర్మం అనేటటువంటి పడవ మీద కూర్చోవాలి. ఓ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు నీకు ఎందుకు పుట్టాలి? ఆ కొడుకు పుట్టడం వల్ల నీకు జరిగేటటువంటి ప్రయోజనమేమి? కొడుకుని ఎలా పెంచాలి? నీ కర్తవ్యత దృష్టి ఏమిటి? నీకు అసలు ఆ పెద్ద
లేనప్పుడు నువ్వు ఆ కొడుకుతో ఎప్పుడు ఏమీ చెప్పనప్పుడు ఆ కొడుకు వల్ల ఏంటి ప్రయోజనం నీకు? వాడికి నువ్వు ఎప్పుడు యస్య జ్ఞాన దయా సింధోరగాధస్య నగా గుణాః శ్లోకం కూడా రాదు వాడికి సంకల్పం రాదు, వాడికి ఆచమనం చేయడం రాదు. ఏమిటి వాడిని నిన్ను ధరింపజేస్తాడు? ఎందుకు ఆ కొడుకు? ప్రాణం పోతే ఆ ఆస్తి పుచ్చుకోవడానికి, లేదా నాకు కొడుకున్నాడని చెప్పడానికి, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఇంత సంపాదించాడని చెప్పడానికి వాడు పనికొస్తాడు. తప్పితే అంతకన్నా ఆధ్యాత్మికంగా ఆ కొడుకు నీకెందుకైనా పనికొస్తాడా? వాడు ఎందుకు పనికిరాడు. కూతురు ఆమె శీల వైభవం చేత నిన్ను అత్తారిని ఏమైనా ఉద్ధరిస్తుందా? అదేమీ నేర్పలేదా సంస్కారం? ఆడపిల్ల పనికిరాదు. మరి ఇప్పుడు ఏమైంది? తెప్పకి కన్నాలు పడ్డాయి, సముద్రంలో మునిగిపోతున్నది. తెప్ప సముద్రాన్ని దాటించేది ఎప్పుడవుతుంది అంటే ధర్మముగా మారినప్పుడు. ఆ ధర్మస్వరూపాన్ని అసలు ఈ లోకానికి సమస్త శబ్ద రాశి ఎక్కడ ప్రారంభమైందంటే ప్రణవము నుండి ప్రారంభమైంది. ఆ ప్రణవము ఓంకారం. ఆ ఓంకారం ఎవరంటే పరమశివుడే. ఓంకారము మూర్తిగా మారిపోతే పరమేశ్వరుడు అయిపోతాడు. అందుకే ఆయన రూపం గురించి చెప్తూ లింగపురాణం ఒక మాట అంది. ఆయన కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. ఆయన ఘనీభవిస్తే, గడ్డ కడితే నీతిలా, ఆయన కరిగిపోయాడు అనుకోండి ప్రణవతత్వంగా వెళ్ళిపోతాడు. ఆయన ఘనీభవించాడు అనుకోండి, ముద్ద కట్టాడు అనుకోండి నెయ్యిలగా, పేరుకుంటే శివస్వరూపంగా ఎదురుకుండా కనపడతాడు. ప్రణవము శివుడిగా మారుతుంది. ఆ ప్రణవము తారకము. నమస్తారాయచ. ఆ ప్రణవము యొక్క వ్యాఖ్యానం ఏదో దాన్ని గృహస్థు పట్టుకోవాలి, ప్రణవాన్ని సన్యాసి పట్టుకోవాలి. ప్రణవం నేను పలుకుతాను అనకూడదు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నేను దీర్ఘ ప్రణవం చేస్తానని అడగకూడదు. ప్రణవాన్ని ఉపదేశం పుచ్చుకోకూడదు. ప్రణవాన్ని జపం చేయకూడదు. ఒక్క ఓంకారం జపం చేయకూడదు. ఒక్క ఓంకారాన్ని పలకూడదు. పిల్లలు ఓంకారం అస్సలు పలకూడదు, నిషిద్ధం. ఎవరికి ప్రణవం? ఒక్క సన్యాసికి. ప్రణవాన్ని కలపాలి, ముందు నామానికి కలుపుతారంతే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అక్కడికే. అంతేకాని ఓం మన అర్థం బర్థం లేకుండా దీర్ఘాలు తీస్తుంటారు చాలామంది. అది మనకి కాదు, అది సన్యాసాశ్రమానికి మాత్రమే ప్రణవ జపం. మరి మనకేమిటి? ప్రణవస్వరూపుడైనటువంటి శివుని యొక్క పాదములు పట్టుకోవడమే తారకం. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఏం చేస్తారంటే సముద్రాన్ని దాటించేయడానికి కావలసినటువంటి ధర్మాన్ని తెప్పగా చేసి దాంట్లో ఎక్కించేసి దాటించేస్తాడు. ఇప్పుడు నీకు భార్య ఉంటే నష్టం ఏమిటి? బిడ్డలుంటే నష్టం ఏమిటి? అవి వదిలేస్తేనూ బట్ట రంగు మారిపోతే తరించిపోతాను అనుకోకూడదు. పరమాచార్య స్వామి వారిలా నిలబడగలిగితే బట్ట రంగు మార్చుకుంటే తరిస్తావు. ఉత్తినే బట్ట రంగు మార్చుకుంటే ఏం తరించిపోరు. ఆశ్రమంలో ఎందుకున్నావో ధర్మం తెలిసి ధర్మాన్ని పట్టుకోవడానికి ఉండాలి అందులో. అలా పట్టుకోవడం ప్రణవము యొక్క స్వరూపం అనేది. ప్రణవానికి వ్యాఖ్యానం. సమస్త శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రణవంలోంచే ఉత్పత్తి అయింది. ప్రణవం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమశివుడు ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు సమస్త వేదాలు, పురాణాలు, కావ్యాలు, వాంగ్మయం అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రణవస్వరూపంగా వచ్చాయి. ఆ ప్రణవస్వరూపి పరమేశ్వరుడు. కాబట్టి నమస్తారాయచ. నువ్వు ఎలా తరిస్తావు అన్నది తెలుసుకోవాలంటే రుద్రానికి వ్యాఖ్యానం ఏ మంత్రాలకి తీసుకుని వ్యాఖ్యానం తెలుసుకోవాలో తెలుసుకుంటే అర్థమైపోతుంది. అందుకే ఇప్పటికీ రుద్రంలో కొన్ని ప్రత్యేక మంత్రాలతో కొన్ని పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు. అందులో పరమ ప్రఖ్యాతమైన ప్రక్రియ ఏమిటి అంటే పంచగవ్యాభిషేకం అని చేస్తారు. కానీ ప్రక్రియ బాగా తెలియకుండా చేయకూడదు. అందులో ఇక కొబ్బరి నీళ్లు కూడా వాడరు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం 5 చేస్తారు. పంచగవ్యాభిషేకం చేస్తారు శివలింగానికి. శివలింగానికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఎలా వచ్చి ఏ సుఖానికి కారకం అవుతుంది అని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తే అది కామ్యాన్ని తీర్చేటటువంటి శక్తిని విస్ఫోటనం చేస్తుంది. నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన కోరిక పరమ సమంజసమైన. ఆయన నన్ను ఒక ప్రత్యేకమైన కొన్ని కారణాలు చెప్పి నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నానండి, ఏమిటో నా కర్మ, ఎక్కడా ఇల్లు కట్టుకోలేను, ఎందువల్ల అంటారు, నాకు ఎలా అని అడిగాడు. అప్పుడు నేను రుద్రాధ్యాయంలో ఏ మంత్రంతో అభిషేకం ఎలా చేస్తే అని కోరిక తీరుతుందో చెప్పారు. నా గొప్ప కాదు, ఆ రుద్రం గొప్పతనం. ఆయన నెల్లాళ్లలో నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి అయ్యా ఇల్లు కొనుక్కున్నానండి. అది పదార్థాన్ని ఏ మంత్రంతో ఎలా సమన్వయం చెయ్యాలి, ఎలా అభిషేకం చేయాలి, ఎక్కడ శుద్ధ జలం వాడాలి,
ఎక్కడ చేసేటప్పుడు పరమ తాదాత్మ్యతతో చెయ్యాలి. ఇది తెలిసి అభిషేకం చేస్తే శివలింగం ఎలా చల్లబడుతుందో అలా శక్తి విస్ఫోటనం చేసేస్తుంది. అందుకే రుద్రాన్ని మించింది లేదు. నన్ను మీరు నమ్మండి, సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మృత్యుముఖంలో ఎవరైనా ఉండి పెళ్లి ఆగిపోతుందని అనుమానం వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం ఇస్తారు. అయిపోయే పర్యంతము పరమేశ్వరుడు వాళ్ళ ఆయుర్దాయాన్ని తీడు అట్టి పెట్టేస్తాడు. వెంటిలేటర్ ఎటువంటిదో శివాభిషేకం ఒక ప్రత్యేక పదార్థంతో ఒక ప్రత్యేక ప్రక్రియలో చేసి చచ్చిపోతున్న వాడిని ఆపుతారు. శుభకార్యం అయిపోయింది, తెలిసే ఉంటుంది దత్తు. కాబట్టి ఉంది రుద్రం అంటే రుద్రమే, అంత శక్తివంతం. అందుకే అసలు ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా చెయ్యవలసింది ఏది అంటే రుద్రాభిషేకమే. అది జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. కనీసం నెలకు ఒక్కసారైనా రుద్రాభిషేకం చేయించుకోవడం, నెలకి ఒక్కసారైనా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసుకోవడం, ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేయడం, శివనామం చెప్పుకోవడం, శివభక్తి తత్పరులై ఉండడం జీవితం యొక్క అభ్యున్నతికి కారకాలు. అన్నిటికన్నా భయంకరమైన శాపం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మొదట ఉపయోగించే మాట ఏది వాడతారో తెలుసా? నీకు శివభక్తి నశించుగాక అంటే మొట్టమొదటి శాపవాక్యం ఏంటంటే నీకు శివభక్తి నశించుగాక అంటారు. ఎవరికి శివభక్తి ఉండదో వాడు జీవితంలో ఉన్నతిని పొందలేడు, దారులు మూసుకుపోతాయి. 2, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఈ 2 భయంకరమైన శాపాలు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్యమునందు సమస్త ఐశ్వర్యము నశించిపోతుంది. జిల్లేడు చెట్టు అందుకే ఇంట్లో ఉండనివ్వరు. జిల్లేడు చెట్టు పుడితే వెంటనే తీసేస్తారు. మీరు చూడండి, అన్ని ఇళ్ళు బాగుంటాయి. ఒక్కొక్క కాలనీలో ఒక ఇల్లు మొండి గోడలతో ఉంటుంది. అక్కడ ముందు మొలిచేవేవి అంటే జిల్లేడు చెట్లు లేస్తాయి. జిల్లేడు చెట్టు పుట్టింది అంటే ఐశ్వర్యం నశించిపోతుందని గుర్తు. నీ ఇంట జిల్లేడు చెట్లు పుట్టుగాక, దానికన్నా భయంకరమైన శాపం నీకు శివభక్తి కలుగకుండుగాక. అదే అనుగ్రహమైతే నీవు శివభక్తి తత్పరుడవగుదువుగాక, నీ ఇల్లు సమృద్ధిని పొందుగాక. ఈ 2 అనుగ్రహ వాక్యాలు. దాన్ని బట్టి శివభక్తి ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు శివ వైభవం గురించి మాట్లాడుతూ ఓ మాట అంటారు శివానంద లహరిలో, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య పూజ్యాకృతి భక్తన్ నృత్య మయూరమద్రి నిలయం చెంచజటామండలం శంభోవాంఛతి నీలకందర సదా త్వమే మనశ్చాతక అన్నారు. అసలు పరమాద్భుతమైనటువంటి శ్లోకం శివస్వరూపం గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం. ఆ శ్లోకాన్ని మొదట భావన చేసినప్పుడు మేఘానికి అన్వయం అవుతుంది, మళ్ళీ అన్వయం చేస్తే శివుడికి అన్వయం అవుతుంది. కారుణ్యామృతవర్షిణం, పరమ కరుణతో వర్షాన్ని కురిపించేది మేఘం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. గ్రీష్మ ఋతువు అని వస్తుంది, ఇప్పుడు నడుస్తున్నది గ్రీష్మ ఋతువే. గ్రీష్మ ఋతువు విపరీతమైన వేడి, ఎక్కడ గడ్డి పరక కూడా ఉండదండి, మాడిపోతాయి. అటువంటి వేడి ఉక్కపోత నుంచి ఉపశమనం ఇచ్చేది ఏది అంటే మేఘం. వర్షం కురిపిస్తుంది, చల్లబడుతుంది. ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. విద్యాసస్య, విద్య అంటే తెలియబడేటట్టుగా అని ఒక అర్థం. ఆ వాన పడడం చేత మేఘం వచ్చి వర్షం కురిపించిన కారణం చేత ఎండిపోయిన మామిడి టెంక భూమిలో ఉంటే అది చెట్టుగా మారుతుంది, మారి కాయనిస్తుంది, పళ్ళిస్తుంది. ఎండిపోయినవన్నీ కూడా మళ్ళీ చిగురించి ఫలములను కాయలను ఇచ్చేటట్టుగా చెయ్యగలిగిన ఓ మేఘమా, విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. సుమనస్కులు అని పేరు దేవతలకి. సుమనః మంచి మనస్సున్నవారు అని కర్షకులకు పేరు. ఎందుకంటే 10 మందికి అన్నం పెడతారు కాబట్టి వ్యవసాయం చేసి. సుమనః సంసేవ్య, రైతు ఎప్పుడు మేఘం కోసం చూస్తుంటాడు, ఎప్పుడు మేఘం వస్తుందా అని. ఆ మేఘం రాగానే నాగలి పట్టుకుని బయలుదేరుతాడు. అందుకని సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం, కావలసిన రూపాన్ని పొందుతుంది మేఘం. మీరు అలా చూస్తే నందీశ్వరుల్లో ఉంటుంది.
ఇంకా కాసేపు ఆగి అలా చూస్తే ఏదో భయంకరమైనటువంటి రాక్షసుల్లా మారిపోతుంది. ఇంకా కాసేపు ఆగి చూస్తే సముద్రం దాటిపోతున్న హనుమలా మారిపోతుంది. మేఘం రకరకాల రూపాన్ని పొందుతుంది. అందుకని ఇచ్ఛాకృతి నృత్యం భక్తమయూరమద్రి నిలయం. కొండ మీద ఉంటుంది మేఘం, కొండల నుంచి వస్తాయి. దాన్ని చూసి నెమళ్ళన్నీ కూడా క్రాంఖణం చేస్తూ నాట్యం చేస్తాయి మేఘాన్ని చూసి. కాబట్టి నృత్యం భక్తమయూరమద్రి నిలయం చించజటామండలం. మెరుపులతో ఉంటుంది మేఘం. మేఘం వచ్చింది అంటే మెరుపుతోటే ఉంటుంది. నీలతో జట మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగాను. చించజటామండలం శుంభోవంచతి నీలకందర సదా త్వమే మనశ్చాతక. ఇప్పుడు ఆఖరి పాదాన్ని పట్టుకుని శ్లోకం తిప్పండి, మొత్తం శ్లోకం మారిపోతుంది. శుంభోవంచతి నీలకంధర. నీలకంధర అంటే నల్లనైన మేఘమా అని. శుంభోవంచతి నీలకంధర, నల్లనైన కంఠమున్నటువంటి శంభుమూర్తివైన ఓ పరమశివ, నేను చాతక పక్షినై ఉన్నాను. లోకంలో ఏ ప్రాణి అయినా సరే దాహం వేస్తే నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది. ఒక్క మేఘం నుంచి పడిన వర్షం పడితే తప్ప కడుపు నిండనటువంటిది, దాహం తీరనిది, ప్రాణం పోయేది ఒకే ఒక పక్షి, చాతక పక్షి. చాతక పక్షికి కంఠానికి ఇక్కడ కన్నం ఉంటుంది. మనం ఏదైనా పెడితే అది మింగినా ఈ కన్నంలోంచి కింద పడిపోతుంది. అందుకని దాని కడుపులోకి వెళ్ళదు. పోనీ ఆ కన్నం దాటేటట్టుగా మనం ఏమైనా పోద్దామా అంటే అసలు అలా పొయ్యడానికి వీలుగా దాని శరీరపు అమరిక ఉండదు. అందుకని మనం పోయలేము. దానికి ఒకే ఒక్క సాధనం ఏమిటంటే ఆకాశంలో తిరుగుతూ మేఘం కోసం చూస్తూ ఉంటుంది. ఆ నల్ల మబ్బు రాగానే సంతోషంగా దాని దగ్గరికి వెళ్ళి తిరగబడి ఎగురుతుంది. ఇలా కంఠం పెట్టి ఎగురుతుంది. ఆ వర్ష బిందువులు దాని కంఠంలో పడితే ఒక్క మేఘం నుంచి పడుతున్న వర్ష బిందువులు దాని కడుపులో పెడతాయి, దాన్ని తాగుతుంది. అందుకే మేఘం కోసం ఎదురు చూసే పక్షి ఏది అంటే చాతక పక్షి అని పౌరాణిక వాంగ్మయం. శంకరాచార్యులు వారు అంటారు, శంభోవాంఛతి నీలకందర సదా త్వమే మనశ్చాతక. ఓ శివ, నువ్వు మేఘానివే. ఆ మేఘం ఎటువంటిదో నువ్వు పెద్ద మేఘానివి. ఆ మేఘం నుంచి పడేటటువంటి వర్షం జలం, పరమశివుడు అనేటటువంటి మేఘంలోంచి పడేటటువంటి వర్షం కారుణ్యామృతవర్షిణం, కరుణ దయని వర్షిస్తాడు ఆయన. అందుకే యోగ్యతాయోగ్యతలని కూడా చూడడం. శివ అంటే చాలు పొంగిపోతాడంతే. భోళాశంకరుడని పేరు. చిత్తశుద్ధితో పిలిస్తే చాలు పలుకుతాడు. అలా పలకగలిగిన వాడివి కాబట్టి కారుణ్యామృతవర్షిణం, దయని వర్షిస్తా విశ్వరాముడు. ఆ దయని వర్షించేటటువంటి వాడు శివుడు. నీటిని వర్షించేది మేఘం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. ఘనమైనటువంటి విపత్తు, మామూలు విపత్తు కాదు. విపత్తు అంటే ఆపద. ఆపద అన్న మాటకి అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అని దేన్ని పిలుస్తారంటే దేనిని మన బుద్ధి చేత తప్పించుకోలేమో దానిని ఆపద అని పిలుస్తారు. ఏదో నేను ఇవాళ పేపర్లో చదివాను, షిరిడీ వెడుతున్నటువంటి బస్సు పడిపోయింది, చాలా మంది మరణించారు అని. డ్రైవర్ బతుకున్నాడు. ఎందుకు పడిపోయింది బస్సు అని అడిగాడు. ఆయన అన్నాడు, అది ఒక వంతెన మీదకి ఎక్కుతున్నాను, అవతల నుంచి వస్తున్నటువంటి వాహనం యొక్క కాంతి విపరీతంగా ఉంది, నాకు కళ్ళు బైర్లు కమ్మాయి, ఎడం పక్కకి తిప్పుదామని తిప్పాను, కానీ ఆ వంతెన ఇరుగ్గా ఉంది, ఇక మార్గం లేదని నాకు అర్థమయ్యే లోపలే దిగిపోయింది బస్సు. మళ్ళీ కుడి పక్కకి తిప్పాను, కానీ ఎక్కలేదు బస్సు, 40 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. అప్పుడు ఒక్కసారి చక్రాలు కిందకి వెళ్ళడం జరిగిన తర్వాత ఇంత నడపగలిగిన శక్తి ఉన్న డ్రైవర్ కానీ, అందులో కూర్చున్న ఇంతమంది ఇంజనీర్లు కానీ ఆ బస్సుని ఇంకెక్కించగలిగారా? ఇంకా ఎక్కించలేరు. ఎంత పెద్ద పెద్ద విద్యావంతులైనా, ఎంత నిష్ణాతులైనా ఏది ఈశ్వర శాసనమైన తరువాత తప్పించుకోలేమో దానికి ఆపద అని పేరు. అది ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు కాలమనందు. కాలోహి బలవాంకర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు. గతంలో చేసుకున్నటువంటి పాపపుణ్యములకు పరతంత్రుడై పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కాలరూపమునందు సుఖదుఖములను మనుష్యుడు అనుభవించవలసినదే తప్ప తప్పుకోవడానికి మార్గం లేదంటాడు. ఆ ఆపదని తప్పించగలిగిన వాడు ఎవరంటే మళ్ళీ పరమేశ్వరుడు ఒక్కడే. ఎవరి పట్ల ఆయనకి అనుగ్రహం కలిగిందో వాళ్ళని ఉద్ధరించగలిగిన వాడు కూడా మళ్ళీ ఆయనే. శివుడొక్కడే ఎత్తగలడు. ఆయనకు ఆ శక్తి ఉంది. ఆపద వస్తోందని నీకు తెలియదు, ఆపద తప్పిందని కూడా నీకు తెలియదు.
అది విచిత్రం. శివానుగ్రహమునందుండే లక్షణం ఏమిటంటే అంత ప్రమాదం నుంచి తప్పుకున్నామని నీకు తెలియదు అసలు. ఇదే బస్సు కుడి పక్కకి స్టీరింగ్ తిప్పినప్పుడు మళ్ళీ ఎక్కేసింది అనుకోండి, ఏమంటారు? నేను మీతో గొప్ప కోసం కాదు, ఒక మాట చెప్తున్నాను. నేను ఒకసారి భద్రాచలం పెడుతున్నాను, గోపాలకృష్ణ గారికి కూడా తెలియదు, హడిలిపోతారని చెప్పలేదు నేను. ముందు 3 రోజులు విశేషమైనటువంటి వానలు పడ్డాయి. భద్రాచలం బయలుదేరి మారేడుమల్లి రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ భద్రాచలం దాటి మణుగూరు అని అక్కడ ఉపన్యాసాలు చెప్పాలి. వెడుతున్నప్పుడు చాలా షార్ప్ కర్వ్ ఒకటి ఉంది, ఇలా తిరగాలి. జీపు తిరిగింది. ఆ తిరగడంలో ఏమైందంటే రోడ్డు కిందకి దిగి తిరిగింది. ఆ దిగేటప్పటికి కింద పెద్ద లోయ, కొన్ని 100 అడుగుల లోతునుంది. అక్కడ ఉన్న మట్టి పెళ్ళ 3 రోజుల నుంచి పడినటువంటి వర్షానికి తడిసిపోయి ఉంది. జీపు చక్రాలు ఎక్కేటప్పటికి విరిగిపోవడం ఏంటి, కూర్చున్న జీపు దబ్బని చప్పుడు చేస్తూ ఇలా ఉండింది. ఆ క్షణంలో మీరు ఒక్కటి చెప్పండి, నా ఉద్యోగం కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ, నా చదువు కానీ, నాకు బ్యాంకులో ఏమైనా డబ్బు ఉంటే ఆ డబ్బు కానీ, నా LIC పాలసీ కానీ, ఇవేవైనా నన్ను రక్షించగలవా? చాలా ఆశ్చర్యకరంగా డ్రైవరే తెల్లబోయాడు. ఎలా ఎక్కిందో తెలియదు, ఆశ్చర్యకరంగా అంతే వేగంగా మళ్ళీ రోడ్డు ఎక్కింది బస్సు. కారు ఎక్కిందే పెళ్ళ విరిగి కింద పడిపోయింది. బస్సు మళ్ళీ ఎక్కే వరకు మాత్రం ఉరుగుతూ మోసింది. ఆ కారణం చేత ఎక్కేసింది. ఎక్కింది మళ్ళీ వేగంగా కుడి పక్కకు పోతే మళ్ళీ అంతే వేగంగా ఎడం పక్కకి తిరిగి నిలుపుకున్నాడు. ఈలోగా పెద్ద చప్పుడుతో పెళ్ళ లోయలో పడిపోయింది. ఒక్క క్షణం అంతే, నిట్టకాలం. దాంతో పాటే మా వ్యాన్ కూడా పడిపోతే అసలు మా వ్యాన్ అక్కడ పడిపోయిందని, మేము అక్కడ పడిపోయామని కూడా ఎవరికి తెలియదు. నిర్మానుష్యం, పైగా పూర్ణ వానలు. అసలు ఎక్కడ పడిపోదామో, ఏమైపోదామో, ఏవి తినేసినో ఎవరికి తెలియదు, ఎప్పటికి తెలియాలి. కానీ ఈశ్వరుడు ఎక్కడో అనుగ్రహించాడు, వీడు బ్రతికుండాలి అని కోరుకున్నాడు. లేదా అందులో ఉన్న వేరొక పుణ్యాత్ముడి వల్ల నేను కూడా బ్రతికాను. మళ్ళీ వ్యాన్ పైకెక్కింది కాబట్టి ఇవాళ మీ దగ్గరికి వచ్చి పూర్ణాహుతి చేసి అవబృధం చేసి మీకు ఉపన్యాసం చెప్తున్నాను. కాబట్టి ఆపద అన్న మాట ఎండించేస్తుంది, ఇక మళ్ళీ మొలకుండదు, ఏమీ ఉండదు. ఇక సర్వాన్ని ఎండిపోయేటట్టు చేసేస్తుంది. అదే శంకరాచార్యుల వారి మాటలకున్న ప్రజ్ఞ. గ్రీష్మచ్చిదాకర్మఠం అన్నారు. అది ఘన విపత్, చాలా భయంకరమైన ఆపద. అంత భయంకరమైన ఆపద వస్తోందని నీకు తెలియదు, ఆ ఆపద తప్పిపోయిందని నీకు తెలియదు. ఒక్కొక్కసారి అంత చమత్కారంగా ఉంటుంది. లేక 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 పుట్టినటువంటి పిల్లాడు ఆడుకుంటున్నాడు, యజమాని ఎక్కడో ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి త్రాచుపం వచ్చింది. పిల్లాడు ఆడుకుంటుంటే పిల్లాడి పొట్టమించి పాకుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడకు త్రాచుపం వచ్చిందని, వాడి పొట్టమించి ఎక్కి వెళ్ళిపోయిందని, నువ్వు ఆ పిల్లాడు దక్కాడని నీకు తెలుసా? నీకు తెలియదు. కానీ ఆ పాము వచ్చి కరవకుండా వాడు ఏడుస్తాడు రా, వాడు నా భక్తుడని చెప్పి మీద నుంచి ఎక్కడమే తప్ప పిల్లాన్ని కరవకుండా శాసించి కాపాడిన వాడు పరమశివుడు. అది నీకు తెలియక్కర్లేదు కూడా. ఆపద ఎలా తెలియదో, ఆపద నుంచి గట్టెక్కడం ఒక్కొక్కసారి తెలియదు కూడా. నేను ఇలా ఎక్కానని కూడా తెలియదు. ఇప్పుడు ఆ షిరిడీ బస్సులో నిద్రలో ఉన్న వాళ్ళే పరమేశ్వరానుగ్రహం అంటే, నేను వాళ్ళని తక్కువ ఎంత మాత్రం చేయట్లేదు. ఈశ్వరుడు అనుగ్రహించి ఉంటే ఎంత బాగుండేదో అని ఓ ప్రార్థన చేస్తున్నాను అంతే. ఆ బస్సు కొంచెం ఇలా ఎక్కినట్టుంటే వాళ్ళకి తెలిసి ఉండేదా అసలు మేము ఇంత ప్రమాదం నుంచి తప్పామని? తెలియదు, వాళ్ళు అలా నిద్రలోనే ఉండి వెళ్ళిపోతారు. ఆపద వచ్చినట్టు తెలియదు, తెలిస్తే అక్కడ ఏమీ ఉండదు. ఆపద గట్టెక్కేశావు, శివానుగ్రహం ప్రసరించిందని తెలియదు, గట్టెక్కేస్తావు. ఈశ్వర గ్రీష్మం తర్వాత మేఘం వచ్చి వర్షం కురిపించి గ్రీష్మం మరిచిపోయేటట్టు ఎలా చేస్తుందో మళ్ళీ మొలకలెత్తించి ఆపద వచ్చినప్పుడు గట్టెక్కించగలిగిన వాడివి నువ్వే. అందుకే సంభవేచ, సమస్త సుఖములకు కారకం ఆయనే అయ్యున్నాడు, ఆయనే శివుడు అయ్యున్నాడు, జీవనమై ఉన్నాడు. కాబట్టి కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ. విద్య అంటే విద్ అన్న మాట ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? ఏది నీకు తెలియదో అది తెలుసుకొనుటకు విద్య అని పేరు. నిజమైన విద్యావంతుడెవరు?
నాకు తెలియనివి చాలా ఉన్నాయండి అని చెప్పిన వాడెవరో వాడు విద్యావంతుడు. నాకు అన్నీ తెలుసండి అని ఎవడన్నాడో వాడు మూర్ఖుడు. ఎందుకంటే వాడికి తెలియనివి చాలా ఉన్నాయి. వాడు ఇంకా చదువుకుంటే తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. నాకు ఎన్నో తెలియవండి అన్నవాడు విద్యావంతుడు. నాకు అన్నీ తెలుసండి అన్నవాడు మూర్ఖుడు. విద్యాసస్య వినయంతో తాను చదువుకున్న చదువుతో నాకేం తెలుసండి అన్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడికి ఆ విద్య అనేటటువంటి పంట పండి ఫలాలు వచ్చేట్టుగా చేసేవాడు పరమశివుడే. ఆ విద్య యొక్క ఫలితము మోక్షమే, ఈశ్వర భక్తియే. అంతేకాని చదువుకున్నది భక్తికి పనికి రాక ఉతినే 10 మందికి చెప్పడానికి పనికొస్తే ఎందుకది ఉపయోగమే ఉంది? తనకి పనికి రావాలి ముందు. స్వయం తీర్ణాన్ పరాం తారయేత్, తాను దాటితే కదా ఇంకోటి దాటించడం. కాబట్టి విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం. సుమనస్కులంటే దేవతలు. దేవతలు కూడా ఎవరికి నమస్కారం చేస్తుంటారంటే శివుడికి నమస్కారం చేస్తుంటారు. అయా మీ అనుగ్రహంతో మేము లోకాల్ని పరిపాలన చెయ్యగలుగుతున్నామని కాదు. సుమనస్సులు అంటే మంచి మనసున్న వారు ఎవరంటే పండితులు. పండితులు అంటే పద్యాలు వచ్చిన వాళ్ళు కారు. పండాహ జ్ఞానము కలిగిన వారు. ఏ జ్ఞానం? భగవంతునికి సంబంధించిన జ్ఞానం ఉన్నవారు. అటువంటి పండితులైన వారు ఎప్పుడూ 2 చేతులెత్తి ఎవరికి నమస్కారం చేస్తారో అటువంటి నమస్కారములు పొందుతున్నటువంటి ఓ పరమశివుడా, సుమనః సంసేవ్య మిచ్ఛాకృతిం నృత్యం భక్త మయూరమద్రినిలయం. ఆ మేఘం వస్తున్నప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తాయి. పరమశివుణ్ణి చూస్తే భక్తులైనటువంటి వాళ్ళు తాండవం చేస్తారు. అందుకే రుద్రయాగమునందు ఒక ప్రక్రియ ఉంది. రుద్రయాగం చేసేటప్పుడు సాయంకాలం నందితాళం అని వేస్తారు. శంకర్ గారికి తెలుసు, కాంచీపురంలో ఉన్నారు పండితులు. అక్కడ నందితాళం అని సాయంకాలం వేస్తే ఈ డోలు వాయించే వాళ్ళు ఏం చేస్తారంటే లేచి నిలబడి కింద నుంచి కొట్టకూడదు, కర్ర ఇలా పట్టుకుని ఇటువైపు నుంచి ఇలా కొట్టాలి. కొట్టి ఆ నందితాళం పాడుతూ నందితాళం వేస్తారు సాయంకాలం ఆ హోమం చేసేటప్పుడు. అది అయిపోయిన తర్వాత నందితాళం వేస్తే నందీశ్వరుడు నిలబడి నృత్యం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో అంతర్భాగంగా ఏం చేస్తారంటే, నేను 1-2 చోట్ల చూశాను. పరమ సంతోషంతో కొంతమంది అయితే కాళ్ళు చేతులు కలిపి తాండవమే చేసేస్తారు. ప్రత్యేకించి శివుడు తాండవ ప్రియుడు, అమ్మవారు లాస్యప్రియ. ఆయనకి చేసే రాజోపచారాల్లో నృత్యం దర్శయామి అని నృత్యం ఆయనకి దర్శనం చేయిస్తారు. ఆయన నటరాజస్వామి. అందుకని ఆయనని చూసేటప్పటికీ భక్తులు సంతోషంతో తాండవం చేసేస్తారు. నెమలి ఎలా తాండవం చేస్తుందో అలా తాండవం చేస్తారు. నృత్యం భక్త మయూరమద్రినిలయం చించజటామండలం. మేఘానికి మెరుపులు ఉంటాయి. శివుడికి మెరిసిపోతున్నటువంటి జుత్తు కదులుతూ ఉంటుంది. అది చించజట కదులుతుంటుంది ఆ జుత్తు. ఆయన తనలో తాను రమిస్తూ ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఆ జుత్తు కొప్పు కట్టేసుకుంటాడు. అది వేరు, తనలో తాను రమిస్తున్న శివస్వరూపం. అలా కాదు, తాండవం చేస్తున్న వాడెవరో వాడు నిర్వాహకుడు, వాడి పరిపాలకుడు, వాడు రక్షణ చేస్తుంటాడు. అటువంటి శివుడు నృత్యం చేసేటప్పుడు జుత్తు కదలడంలో ఒక విశేషం ఉంటుంది. నేను పెద్ద జుత్తు పెంచి ఇలా అన్నాను అనుకోండి, నా జుత్తు అంతా ఇలా పెడుతుంది. ఇలా అన్నాను అనుకోండి, జుత్తు అంతా ఇట్లా వస్తుంది. నటరాజస్వామి ఎంత వేగంగా తల తిప్పుతారంటే, ఆయన ఇలా అన్నప్పుడు ఇటువైపు జుత్తు ఇలా పెడతాయి. ఈ జుత్తు ఇలా పడే లోపల ఆయన ఇలా తిప్పితే ఈ జుత్తు ఇలా విచ్చుకుంటుంది. ఆయన ఇలా తిప్పితే ఈ జుత్తు ఇటు, ఈ జుత్తు ఇటు రాదు, ఇది ఇటు ఇది ఇటే ఉంటుంది. ఇలా అంటే ఎంత వేగంగా కలుపుతాడో చూడండి. అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఈ జుత్తు ఇలా ఉంటుంది, ఈ జుత్తు ఇలా ఉంటుంది. అంత వేగంగా కదుపుతాడు. అనోర నియాం మహతో మహీయాం, అంతటా నిండిన శివస్వరూపం. అంత వేగంగా కదిలేవాడు ఎవరున్నాడో వాడు నటరాజు. ఆ కదిపేటప్పుడు అంత వేగంగా కదుపుతాడు, ఏదో పళ్ళు పిగబట్టి కదపడు, చిరునవ్వుతో కదుపుతాడు. చిరునవ్వుతో అంత వేగంగా కదలడం అసంభవం. అందుకే విదేశీయులు మన దేశం నుంచి ఎప్పుడూ ఎత్తుకుపోయే మూర్తులు ఏమంటే నటరాజమూర్తులు ఎత్తుకుపోతుంటారు. వాళ్ళకి అసలు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇలా ఎలా కదులుతాడు రా ఈయన అంటారు. ఆ జుట్టు చూసి, ఆ నవ్వు చూసి, ఆ మూర్తిని చూసి అద్భుతం నటరాజ స్వరూపం, శివస్వరూపంలో. అది త్రిమూర్త్యాత్మకం నటరాజు. ఆ ఢమరుకంలోంచి సృష్టి, ఆ చిరునవ్వులో విష్ణువు స్థితికారుడు, అగ్నిహోత్రంలో లయకారుడు, 3 మూర్తులు తానై ఉంటాడు అక్కడ. అటువంటి శివతాండవం ఏదుందో ఆ తాండవం చూస్తుంటే
ఖాళీగా ఎవరు ఉండరు. ఆయనతో పాటుగా ఆయనకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దేవతలందరూ ప్రదోష వేళలో శివతాండవం జరుగుతుంటే కొంతమంది డప్పులు కొడతారు, కొంతమంది ఏదో తాళం వేస్తారు, కొంతమంది వీణ వాయిస్తారు. ఎవరు చెయ్యగలిగినది వాళ్ళు చేస్తారు. చెయ్యని వాళ్ళిద్దరే, పతంజలి వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరూ మాత్రం తాండవం చూస్తూ అలా నిలబడతారు. ఆ చూడడంలో కారణం ఏంటంటే, ఎందుకు వాళ్ళు అలా చూస్తూ ఉంటారంటే, వాళ్ళు ఒక ఆయనకి కింద పులి శరీరం, ఒక ఆయనకి పావు శరీరం, పతంజలి వ్యాఘ్రపాదుడు. కాబట్టి అటువంటి తాండవం చేసేటటువంటి శివుణ్ణి చూస్తే తాండవం చేసేటటువంటి భక్తుల వలె నృత్యం భక్త మయూరమగ్రి నిలయం. మేఘం కొండ మీద ఉంటుంది, పరమశివుడు కైలాస పర్వతం మీద ఉంటాడు. అందులో రెండింటికి సమానం. కైలాస పర్వతం మీద ఉండి నువ్వు తాండవం చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఉండేటటువంటి భక్తగణాలన్నీ కూడా తాండవం చేస్తుండగా మురిసిపోయేటటువంటి స్వరూపమున్న ఓ శంకరా, నృత్యం భక్త మయూరమగ్రి నిలయం చించజ్జటామండలం. ఆ జుత్తు అలా కదులుతుంది. ఆ జుత్తు కదలడంలో ఒక లక్షణం ఉంది. మనకి శివ రుద్రపాఠంలోనే ఒక మాట ఉంటుంది, నమఃతపద్దినీచ యుక్తకేశాయచ అని. అసలు శంకరుడి యొక్క జుత్తుని ఆధారం చేసుకుని ఆయన ఎంత వైభవ ప్రకటన చేశాడో తెలుస్తుంది. అదేం మామూలుగా ఉండదు. లోకంలో ఏ దేవతలైనా సరే కిరీటం పెట్టుకుంటారు. కిరీటం పెట్టుకోని దేవతా సార్వభౌముడు పరమశివుడు ఒకడే. దేవతలకి సార్వభౌముడైన. అందుకే ఆ శ్రీశైల సుప్రభాతంలో ఇప్పటికంటారు శంకరుడు శివానంద లహరిలో చెప్పినట్టు, శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాని శీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరణ నయన సంగమ స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభౌ దేవతా సార్వభౌమ అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడైన ఆయన అధికారము తిరుగులేనిది. అటువంటి వాడైన కిరీటం పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడంటే, ఆయన తలకి పెట్టగలిగిన కిరీటం ఎవడు చేయలేడు. కపర్ది అంత పెద్ద జుట్టు, అంత పెద్ద జుట్టు ఊడేసుకుని ఉంటాడు. ఆ జుట్టు ఊడి కదులుతూ ఉంటుంది. అది కదిలితే చించజ్జటామండలం మెరుపుల్లా ఉంటుంది. ఎందుకు మెరుపుల్లా ఉంటుందంటే, ఆయన జుట్టు నల్లగా ఉండదు. ఆయన జుట్టుకి నలుపు లేదు, అమ్మవారి జుట్టుకి తెలుపు లేదు. ఈ రెండు విచిత్రమైన విషయాలు. ఆయన జుట్టుకి నలుపు లేకపోవడానికి కారణం లోకరక్షణ. అమ్మవారి జుట్టుకి తెలుపు లేకపోవడానికి కారణం కూడా లోకరక్షణ. అమ్మవారి నల్లని జుట్టు చూస్తే నల్లని అజ్ఞానం పోతుంది. శంకరుడి జుట్టు తెలుపు ఉండదు, నలుపు ఉండదు, ఎరుపుగా ఉంటుంది. అందుకే అరుణ జటేశ్వరుడు అని ఒక పేరైంది. జుట్టు ఎర్రగా జటలు కట్టి ఉంటుంది. కారణం ఆయన గంగాధరుడు, గంగని ధరించాడు. ఆ గంగాధరుడై ఎందుకున్నాడు అంటే, భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం లోకంలో ఎవ్వరూ చెయ్యలేని పని, చెయ్యరాని పని తాను చేశాడు. అదిగోనయా, లోకంలో శివుడు ఒక్కడే పట్టగలడు. ఆయన తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఆయనని శాసించడం నా వల్ల కాదు, పో శివుణ్ణి వేడుకోమన్నాడు భగీరథుణ్ణి బ్రహ్మగారు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. ప్రత్యక్షమై వెంటనే అనుగ్రహించాడు. శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం అన్నాడు. నేను పడతానయా గంగనన్నాడు. అని రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ చల్పుతు జంఘలించుతు రభోభాగము నుండి జానం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ గంగ ఆకాశం నుంచి పడుతున్నప్పుడు జటాజూటంలో పట్టాడు. ఆ గంగ ఎప్పుడు ఆయన జటాజూటంలో తిరుగుతుంటుంది. అందుకే జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలాంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానముద్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటాడు రావణుడు. ఓ కొండలో నీళ్లు పెట్టుకుని తల మీద తిరిగితే నీళ్లు ఎలా తిరుగుతాయో, ఆయన తాండవం చేస్తుంటే ఆయన జటాజూటంలో గంగ అలా తిరుగుతూ ఉంటుంది. నిరంతరము గంగ ఉన్న కారణం చేత జుట్టు ఎర్రపడి ఎర్ర జటలతో ఉంటాడు. తడిసిపోయిన జుట్టు వల్ల కాదు, ఆ గంగకు ఒక లక్షణం ఉంది. గంగ తనంత తానుగా పాపములు పోగొట్టగలిగిందా, గంగ శివుడికి తగలడం వల్ల పాపములు పోగొట్టగలిగిందా అంటే, గంగ శివశరీరమునకు తగిలింది కాబట్టి అంత శక్తి వచ్చింది. నే చెప్పలా, వాల్మీకి మహర్షి చెప్పారు,
భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. భవుడు అంటే పరమశివుడు. నమో నమ భవాయ చ అని లేదు రుద్రాధ్యాయంలో. ఆ భవుడైనటువంటి పరమశివుని యొక్క శరీరమునకు తగిలి కింద పడింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ గంగకు ఎంత శక్తి అంటే స్నానం చేయక్కర్లేదు. గంగా 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 అని 3 మాటలు అంటే చాలు. గంగ చుక్క నాలుక మీద వేసుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సుకృతపేన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యుల వారు. గంగ బిందువు నాలుక మీద ఎవడు వేసుకున్నాడో వాడికి యముడితో చర్చ లేదన్నారు. యముడితో చర్చ లేదంటే ఆయనతో మనకెందుకు చర్చ అంటే ఆయన రమ్మండం నేను రానండం ఈ గొడవలు ఉండవు. అంటే ఆయన కనపడడు. మరి ఎవరు కనపడతారు? శివపార్షదులు కనపడి కైలాసానికి తీసుకెడతారని గుర్తు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశో, పరమశివుని శరీరానికి తాకింది కాబట్టి గంగమ్మకి అంత శక్తి వచ్చింది. అటువంటి గంగ ఎప్పుడూ ఆయన తల మీద ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ గంగ మామూలు గంగ కాదయా, అది జ్ఞానగంగ. జ్ఞానము ప్రవాహము. అన్నిటికన్నా అధమాధమైన గుణం ఏమిటంటే తన విద్య యందు తనకి ఏ కారణము చేత లోభము కలగకూడదు. నాకింత తాంబూలం ఇస్తేనే చెప్తానండి అని కానీ, అబ్బా ఇప్పుడు ఎక్కడ చెప్తాను ఏంటని కానీ అనకూడదు. ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పచ్చిగడ్డి తిని ఎవరికీ పనికిరానటువంటి కాలవలలో ఉన్న నీరు తాగి ఒక చోట పడుకొని తాను తిన్నటువంటి గడ్డిని కడుపులోంచి కంఠంలోంచి నోట్లోకి తెచ్చుకుని నవిలి బాగా లోపలికి పుచ్చుకుని గమన వేసుకున్నటువంటి ఆహారంలోంచి పాలను సృజించినటువంటి ఆవు తన పొదుగులో పాలు పట్టి ఉండగా దూడ వచ్చి శిరములను చప్పరించి 2 గుద్దులు గుద్దితే ఎలా పాలను విడిచిపెట్టేస్తుందో అలా తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని చెప్పమని 2 పాదములు పట్టుకుని అడిగిన వాడిని చూసేటప్పటికి చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు ఆచార్యుడు, వాడు భక్తుడు, వాడు భక్త. వాడికి లోభం లేదు, నేను ఎందుకు చెప్పాలని లేదు, చెప్పడం ప్రయోజనం అని చెప్పేస్తాడు అంతే. మేఘం తన దగ్గరున్నదంతా వర్షించేసి తెల్ల దూది పింజైపోయి గబగబా వెళ్ళిపోయినట్టు తాను నేర్చుకున్నదంతా చెప్పేసి సంతోషంగా వెళ్ళిపోతాడు. అయ్యో నేను చెప్పేశానే అన్న భావన ఏమి ఉండదు, అమ్మయ్య చెప్పేనే అని సంతోషంగా వెళ్ళిపోతాడు. కాబట్టి తన విద్య యందు తనకి మోహం ఉండరాదు. అలా విద్య యందు మోహము లేకుండా చెప్పిన వాడెవరో వాడి వలన జ్ఞానము ప్రవహిస్తుంది. అలా జ్ఞానము ప్రవహింపచేసిన గురువులలో మొదటి గురువు ఎవరంటే పరమశివుడు. ఎప్పుడు అలా వచ్చాడు అంటే కపర్దినేచ జ్ఞానగంగాధరుడై యుక్త కేశాయచ, బోడిగుండుతో ఉంటే జ్ఞాన ప్రవాహం చేశాడు. ఎక్కడ? శంకర భగవత్పాదాచార్య స్వామిగా వచ్చినప్పుడు సన్యాసి రూపం కాబట్టి గుండు, ఆ బోడిగుండుతో ఉండి భారతదేశం నలుచెరగులా 3 మార్లు పర్యటించి ఎక్కడో ముక్వామౌనం మట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. దక్షిణామూర్తిగా పెద్ద జటాజూటంతో తాను వటవృక్షం కింద కూర్చుంటే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణై అమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం నుదితవదినం దక్షిణామూర్తి మీడే. ఇలా చిన్ముద్ర పట్టి కూర్చుంటే సనకసనందనాథులకు అర్థమైంది. ఈ యుగంలో మనకేమర్థం అవుతుంది? మనకు అర్థం కాదని ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి పెద్ద జటాజూటం పెట్టుకున్నటువంటి కపర్ది అయిన పరమశివుడు ఎవరున్నాడో ఆయనయే మౌనాన్ని విడిచిపెట్టి ఈ భూమండలమంతా 3 మాటలు పాదచారి అయి పర్యటించి వేద వ్యతిరేకమైన వాదనలు ప్రబలితే వాటిని ఖండించి సనాతన ధర్మ ప్రమాణమును మళ్ళీ నిలబెట్టాడు. ఆ శంకరాచార్యుల వారిగా వచ్చిన వాడు శంకరుడే. అందుకే మిగిలిన ఏ సన్యాసి పేరు చూడండి, సన్యాస పూర్వం ఒక పేరు ఉంటుంది, సన్యాసం తీసుకున్నాక వేరు పేరు ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పెట్టింది, సన్యాసం ఇచ్చిన తర్వాత గోవింద భగవత్పాదులు ఉంచింది కూడా శంకరాచార్యుల వారి పేరు. ఎందుకని అంటే శంకరుడు వచ్చాడు కనుక ఆ పేరు మార్చలేదు గోవింద భగవత్పాదులు కూడా. అటువంటి శంకర భగవత్పాదులుగా ఈ భూమండలం మీద తిరిగినటువంటి ఆచార్య స్వరూపం ఏది ఉన్నదో అది యుక్త కేశాయచ. ఒక్క శంకరుడి జుట్టుకంత గొప్ప శక్తి ఉంది. శంకరుడి జటాజూటాన్ని తెలుసుకొని కపర్ది 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 అని 3 మాటలు చెప్పి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అనుకుని బయలుదేరితే
తీర్థయాత్రలు సఫలీకృతములవుతాయి. ప్రమాదాలు జరగడం, లేకపోతే అనారోగ్యం రావడం, యాత్ర పూర్తవకుండా ఇంటికి వెళ్ళిపోవడం, దుర్వార్తలు వినడం, దొంగతనాలు జరగడం ఇలాంటివి లేకుండా క్షేమంగా తీర్థయాత్ర చేసి పుణ్యాన్ని మూట కట్టుకుని వెనక్కి రావాలి అంటే కపర్దీ స్వరూపానికి నమస్కారం చేయమని చెప్పారు. ఆ జటాజూటం అంత గొప్పది. కిరీటము లేని సార్వభౌముడు. ఆ జుట్టు చేతనే ఆయన సార్వభౌమత్వం. ఆయన జుట్టు ఎంత ఉంటుందని అడిగారు. వ్యోమవత్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందట ఆయన జటాజుటం. అందుకే దానికి కిరీటం ఎవడు పెడతాడు? అందుకే శంకరులు అన్నారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అన్నారు. ఈశ్వర, మీకు నేను పంచల్చాలు ఇవ్వనా? నాకు కూడా సూర్య భగవానుళ్ళ 1000 చేతులు పంచె కడతానన్నారు. ఆయనకి పంచె నేసేవాడెవడ, ఆయనకి కట్టేవాడెవడు? అంతా ఆయనే నిండి నివిడీకృతం అయిపోతే ఈ బ్రహ్మాండములన్నీ శివుడైపోతే ఆయనకి పంచెవరుడు నేస్తాడు, ఎవడు కడతాడు? 1000 చేతులు ఉంటే పంచె కట్టగలనేమో. కాబట్టి నన్ను విష్ణువుని చెయ్యి, అప్పుడు నన్ను సూర్యుడిని చెయ్యి, చేస్తే నీకు పంచె కడతా. నీకు పూజ చేయాలంటే అంతటా నిండిన వాడికి పూజ ఎక్కడ చేస్తాను? నన్ను విష్ణువుని చెయ్యి, అంతటా నిండుతాను కాబట్టి వేస్తా మారేడు దళాలన్నారు. అంటే ఆ శివస్వరూప వైభవం అటువంటిది. చెంచజ్జటామండలం భక్త నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదా సంతం మే మనశ్చాతక. చాతక పక్షి ఒక్క మేఘాన్నే ఎలా నమ్ముకుని దాహం తీర్చుకుందో అలా శంకర, నేను చాతక పక్షినై, మీరు మేఘమైతే కేవలం మీ కారుణ్యధారలను త్రాగి మాత్రమే బ్రతకగలిగినటువంటి భక్త చాతక పక్షినై నేను ఎదురు చూస్తున్నాను అంటారు శంకరాచార్యుల వారు. పరమశివ స్వరూపం అంటే, రుద్రాధ్యాయం అంటే అంత గొప్పది. అభిషేకము చేత శివలింగం చల్లబడుతుంది. ఆ రుద్రస్వరూపమే వచ్చి ఏమైనా తినాలి అంటే ప్రత్యక్షంగా యాగమొక్కటే దానికి మార్గము. హవ్యవాహనుడి ద్వారా, హవ్యం అంటే దేవతలకు వెడుతుంది, కవ్యం అంటే పితృదేవతలకు వెడుతుంది. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ పురుతే వగ్ని శంకరస్యైవ శాసనాత్తని లింగపురాణం. అగ్నిహోత్రుడు హవ్యాన్ని దేవతలకు ఎందుకు తీసుకెడతాడంటే శివుని యొక్క ఆదేశం తీసుకెళ్ళమని. హవ్యవాహనుడు పట్టుకుని తీసుకెడితే అది మంగళప్రదం, దేవతలు తింటారు. అటువంటి లోకములకంతటికీ తండ్రి అయినటువంటి రుద్రుడు ఒక ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని ఇచ్చిన హవిస్సుని ఇలా పుచ్చుకొని నోట్లో వేసుకోవాలి అంటే యాగం చెయ్యాలి. ఆ యాగం చేసేటప్పుడు చూస్తే చాలు, ఎందుకో తెలుసా, ప్రాంగణంలో కూర్చుంటే చాలు. కారణం రుద్రస్వరూపం అక్కడికి వస్తుంది, వచ్చి తింటుంది. తింటున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. దేవతలు ఎప్పుడైనా ఎక్కడికైనా రావాలి అంటే ఒకే ఒక్క కారణానికి వస్తారు. మీరు యాగం చేస్తే వస్తారు. యాగమనందు అంతర్భాగం హోమం. హోమము అని ఎప్పుడు పిలుస్తారంటే అక్కడ పెట్టినటువంటి హోమ కుండంలో అగ్నిహోత్రాన్ని వేల్చి ఆ జ్వాల పైకి లేవాలి. ఆ లేచినటువంటి జ్వాలలో హవిస్సుని స్వాహాకారంతో ఇవ్వాలి. అది కూడా రుద్రమంత్రాన్ని, రుద్రాధ్యాయంలో ఉన్న మంత్రాలని ఎక్కడెక్కడ ఆపి స్వాహా చెప్పాలో అక్కడక్కడ స్వాహా చెప్పాలి. నమకం చెప్పేటప్పుడు తేలిక, ఎక్కడో అక్కడ నమః దగ్గర స్వాహ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక నమః దగ్గర ఇంకొక నమః దగ్గర స్వాహ చెప్పిన పెద్ద దోషం వచ్చి చమకం దగ్గర స్వాహ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అభిషేక మంత్రానికి అలవాటు అయిపోతే చమకం తిన్నగా వెళ్ళిపోతుంటుంది. స్వాహ చెప్పి మళ్ళీ చమకం ఎక్కడ వదిలేడో అక్కడ మళ్ళీ పట్టుకోవాలంటే ఒక్కొక్కసారి చిన్న తేడా వస్తుంది. ఇవాళ కూడా ఒక శిష్యుడు వంక చూశారు, దత్తు ఆ పిల్లాడి వంక చూశారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి నేను అన్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాను. ఎందుకంత బాగా గమనించానంటే అంత బాగా చెప్పారు, ఇవాళ అద్భుతంగా చెప్పాడు. నేను నా జీవితంలో వచ్చాను, అంత బాగా చెప్పాడు. అస్వాహ అన్నప్పుడు అగ్నిహోత్రుడు తీసుకుంటాడు. తీసి మనం ఇస్తే తీసుకోరు దేవతలు, రుద్రుడికి ఇస్తాడు. అప్పుడు రుద్రుడు ఎక్కడ ఉన్నాడు? కైలాసానికి పట్టుకెళ్ళి ఇవ్వడు, ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఆయన చేతిలో పెడతారు, పెడితే ఆయన నోట్లో వేసుకుంటాడు. ఆ ప్రాంగణంలో కూర్చున్న ప్రదక్షిణం చేసిన దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు వెంటనే ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళందరి కోరికలు తీర్చేస్తారు. దేవతలకున్న లక్షణం ఏంటంటే మీరు అడగపోయినా సరే మీ మనసులో కోరిక తెలుసుకుని తీర్చి వెళ్ళిపోతారు. ఎందుకని అంటారేమో, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ధర్మం. నేను వచ్చాను అనుకోండి, ఉపన్యాసం చెప్పండి అని అడగకుండా ఎవడో ఉండడు. నేను వెళ్ళి ఏదో చూసొద్దామని వెళ్ళిపోవడం నా జన్మలో ఉండదు. నేను ఎక్కడికన్నా వెళ్ళానంటే
కోటేశ్వరారు ఒక్క 10 నిమిషాలు ఏదో ఒకటి చెప్పండి. ఎందుకని అంటే అదో ధర్మం అయిపోయింది నాకు. ఎక్కడికి కోయిలు ఏం చేస్తుంది, కూస్తుంది, నేనేం చేస్తాను, నేను కోతకొస్తూ ఉంటాను. అలా నా గొప్ప కాదు, లోకం అలా అలవాటు చేసుకుంది. నేనేదో చెప్తాడని 4 మాటలు చెప్పండి అంటాడు. దేవతలకు ఒక అలవాటు ఉంది. దేవతలు ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళితే అక్కడ ఎవరున్నారో వాళ్ళ కోరికలు తీరుస్తారు తప్ప వాళ్ళు వెళ్ళి చూసి కోరిక తీర్చకుండా వెళ్ళరు. అందుకే మహాభారతంలో దేవతా ధర్మమే కొంప ముంచేసింది. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదా అని ద్రౌపదీదేవి పిలిచింది. ఆమె కన్య. వచ్చేసాడు సూర్యుడు. నువ్వు పిలిచావు వచ్చాను, ఏదో ఒకటి తీర్చకుండా వెళ్ళని. నువ్వు ఏదో ఒకటి అడుగన్నాడు, నాకేం వద్దు ఏం వద్దండి. నువ్వు పిలిచినప్పుడు బాలసూర్య మండలాన్ని చూసి ఇలాంటి కొడుకుంటే అన్నావు, ఇచ్చేస్తానని ఇచ్చేళ్ళిపోయాడు. ఎందుకని? అది దేవతల లక్షణం. అందుకే యాగం జరుగుతోంది అంటే వెళ్ళి తప్పకుండా కూర్చోవాలి. నేను ఒక మాట అంటే మీరు బాధపడకండి. ఇవాళ జరిగినటువంటి రుద్రయాగంలో ఇవాళ నిజంగా 11 మంది ఎవరు కూర్చున్నారో అంత భక్తి శ్రద్ధలతో నేను తదేకంగా గమనించా. ఎవరైనా తొట్టుపడతారా అని. ఆ శృక్కు శృవాలు పట్టుకుని హవిస్సు చేత్తో పట్టుకుని అలా సిద్ధంగా మంత్రభాగాన్ని అలా వింటూ కూర్చున్నారు. దత్తు నోటి వెంట స్వాహ అనేటప్పటికీ వేసేవారంతే అగ్నిహోత్రం. నేను ఎన్నో చోట్ల చూశాను. చెప్పేవాడు ఓ అల్లరి, వాడు మధ్యలో సెల్ మాట్లాడతాడు. చేసేవాడు ఓ అల్లరి. స్వాహ చెప్పిన 1/2 గంటకి వీడేస్తాడు. ఏది? అగ్నిహోత్రులు చెయ్యి చాపి చెయ్యి బుద్ధిహీనుడా వెళ్ళిపోతాడు. స్వాహ అన్నాక వెయ్యాలి. శృక్కు శ్రోవం అన్న మాటకి అర్థం అదే. శృక్కు శ్రోవం అంటే అవి విస్తరి, ఈశ్వరుడికి వేసిన విస్తరి. అందుకే ఇలా బోర్ల చూపించి కదా వాడతాం, బట్టి శుద్ధి చేసి వాడతాం. అటువంటిది ఇవాళ నాకు గొప్ప తృప్తి ఉంది. చాలా గొప్ప యాగానికి వెళ్ళాను. చాలా మంచి పూర్ణాహుతిలో నేను పాల్గొన్నానని నాకు పరవశం కలిగింది. నేను ఒక మాట అంటే నొచ్చుకోకండి. ఇవాళ రుద్రయాగం పొద్దున్న చూడని వాళ్ళు ఎవరో వాళ్ళు దురదృష్టవంతులు. మళ్ళీ అటువంటి మంత్రోచ్చాటనం, అటువంటి హవిస్సు ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇక ముందు ఎప్పుడైనా భరద్వాజ రుద్రాభిషేక సంఘం వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే తక్కువ స్థాయిలో అంచనా వేయకండి. తప్పకుండా వెళ్ళి అభ్యున్నతిని పొందండి. కాబట్టి అంత గొప్ప క్రతువుని చూశాను. ఆ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఎక్కడ దేవతలు హవిస్సు పుచ్చుకుంటారో వాళ్ళు తృప్తి పొందుతారు. వాళ్ళు తృప్తి పొందితే ఏం చేస్తారంటే, ఏమిట్రా ఇంత 11 రోజుల పాటు 11 ఆవృత్తులు చేసి ఇచ్చారు. ఆయన ఇంత పుచ్చేసుకుని చిన్న చిన్న కోరికలు తీర్చి పెడతాడా? పాపం ఈ నెల్లూరు పట్టణం వాళ్ళు ఇంత చేశారా, పాపం తెలియలేదు, చాలా మంది రాలేదు, అయినా వీళ్ళందరికీ పనికొచ్చోదోడు చేస్తానంటాడు. వర్షం కురిపిస్తాడు. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఈశ్వరుడు ప్రీతి పొందాడు అని గుర్తు ఏంటంటే, ఋత్విక్కులు ప్రాంగణం విడిచి వెళ్లకుండా ప్రతిబంధకం చేయకూడదు. వాళ్ళు వెళ్ళిపోయి కడుపు నిండా అన్నం తిని అంత మంత్రభాగం చెప్పి డస్సిపోయిన ఉరప్పంజనానికి సేద కల్పించుకోగానే అంతే ఆకాశంలోంచి వర్షపు చినుకులు పడ్డాయి. ప్రదోషవేళ మళ్ళీ వర్షం పడింది. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన యాగం మీ నెల్లూరు పట్టణానికి అంతటికి రుద్ర కవచం కట్టింది, కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఊళ్ళో చక్కగా ఇటువంటి సంఘాలు ఇటువంటి కార్యక్రమాల్ని చేస్తూ ఉండాలి. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మరింత బలాన్ని సంపత్తిని పొంది భరద్వాజ రుద్రాభిషేక సంఘము ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని చదువుకున్నందుకు, విషయం తెలుసుకున్నందుకు, అదిగో ఆ బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి ఎంత ఉదారంగా ముందుకొచ్చి ఎలా నడుం కట్టుకుని చేశారో అలా చేసేవాళ్ళు ఇంకా ముందుకి రావాలని, వయస్సులో ఉన్నవాడు మంత్రభాగం బాగా చెప్పగలిగిన దత్తు ఎన్నో యాగాలలో ఇంకా ఇలాంటివి చేసి ఈశ్వర కృపకి పరిపూర్ణంగా పాత్రుడు కావాలని నేను మనస్ఫూర్తిగా పరమేశ్వరుని పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మా రాఘవేంద్రరావు గురించి నేను అసలు ఆశీర్వచనం లోపల ఈశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేసి ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఏమీ చేయకపోయినా పెద్ద తిప్పుకుంటూ ఇవాళ పొద్దున్న తెల్లవారకట్టకొచ్చి పూర్ణాహుతి చేసి అక్కడ కూర్చొని యమగృహం స్నానం చేసి 4 మాటలు చెప్పమంటే తెలుసో తెలియదో చెప్పినా మీ అందరూ ఇంత ఇరుగ్గా కూర్చుని కూడా విని భగవంతుడి గురించి సంతోషించినందుకు మీ భక్తి చూసి పరవశించిపోతూ నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.